స్టార్ట్ చేయి. ఆహ్, ముందుగా మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. నా తల్లిదండ్రులకి, గురువులకి, విశ్వానికి కృతజ్ఞతలు. మాస్టర్స్ నిన్న మనము సహనం గురించి తెలుసుకున్నాము. అంటే నా 9 నవరత్నాల్లో సహనం ఉన్నవాడే గురువు దగ్గర సాధన చేస్తాడు. సహనం ఉన్నవాళ్ళే శారీరక నొప్పులొచ్చినప్పుడు భరించి ఎవరేమన్నా అంటే నిందని గూడా భరించి మనము నాడీ మండలంలో పోగేసుకున్న చెడు కర్మంతా ప్రక్షాళన చేసుకుంటే దివ్యచక్షు తెరుచుకుంటుంది. సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. మన అతీంద్రియ జ్ఞానమంతా అనుభవంలోకి వస్తుంది అని తెలుసుకున్నాము. ఈరోజు అనుభవమే జ్ఞానము అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు మిలేరబా స్టోరీ గూడా చెప్పారు. ఆ! అంటే మొత్తం చెప్పలేదు. అనుభవం గురించి చెప్పానిక్కడ. అవును. అంటే మొత్తం సమ్మరీ ఇవ్వలేదు నేను. చెప్పమంటారా అంటే అది కూడా? ఆ! లేదులెండి. ముందు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం. ఎవరో ఒకళ్ళు ఆ! అడుగుతారు కదా! క్వెషను అందులో ఆ! చెప్దాం. ఓకే అండి. అనుభవం ఎప్పుడొస్తుందంటే, అతీంద్రియ జ్ఞానమంతా మన అనుభవంలోకొస్తుంది. ఎప్పుడు దివ్యచక్షు తెరుచుకున్నప్పుడు సూక్ష్మ శరీరం విడుదలైనాక అని చెప్తున్నారిక్కడ. అనుభవమే జ్ఞానము. ఇలా సహనంతో ధ్యాన సాధన చేస్తూ ఉంటే, మన శరీరం లోపల అంతా శక్తి సంచారం జరిగి, ప్రాణమయ కోశంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ ఉత్తేజితమవుతాయి. సో, మనం ఇట్లా సహనంతో ధ్యానం చేయాలనమాట. అలా అంటే ఓ నొప్పులొచ్చినా, ఎవరేమన్నా మనము సహనంతో ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మన ప్రాణమయ కోశంలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయన్నమాట. ఆ ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అయినప్పుడు మనకి థర్డ్ ఐ విజన్స్ ఒస్తాయి. ఆ థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి వేరే డైమెన్షన్స్ చెందిన సీన్స్ కానీ, కలర్స్ గానీ, పీపుల్ గానీ మనకి కనిపిస్తూ ఉంటారు. దివ్యచక్షు తెరుచుకోబడి ఏవేవో లోకాలకు చెందిన దృశ్యాలు, రంగులు కనపడుతూ ఉంటాయి. ఎవరెవరో వ్యక్తులు మనకు స్పష్టంగా దర్శనమిస్తూ ఉంటారు. మెల్లి మెల్లిగా వాళ్ళంతా మనతో మాట్లాడుతూ ఉంటారు. సో, స్లోగా వాళ్ళు మనకు ఫస్ట్ దర్శనమిస్తారు. తర్వాత వాళ్ళు మనతో మాట్లాడతారు. మనం మన సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకొని వాళ్ళతో కలిసి ఇతర లోకాలన్నీ తిరుగుతూ మన గత జన్మలన్నీ చూసుకోవచ్చు. సో, మనం ఏం చేస్తాం తర్వాత అంటే మన సూక్ష్మ శరీరంని మనం రిలీజ్ చేసుకొని, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో కలిసి ఇతర లోకాలు గూడా వేరే డైమెన్షన్స్‌కి కూడా వెళ్ళి, మన ప్రీవియస్ లైఫ్స్ కూడా చూసుకోవచ్చు. ఇదే ఆత్మ యొక్క అనుభవ జ్ఞానము. సో, ఇదే ఆత్మ అనుభవ జ్ఞానము అని చెప్తున్నారు. గత జన్మలు చూసుకోవటమే వేరే డైమెన్షన్స్‌లోకెళ్ళి చూ తిరగటం తెలుసుకోవడం అన్నీ ఇది ఆత్మ యొక్క అనుభవ జ్ఞానం అని చెప్తున్నారిక్కడ. కేవలం శాస్త్ర గ్రంథాలను పారాయణం చేస్తూ, ప్రార్థనా గీతాలు పాడుతూ, కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే, ఆత్మకు కించిత్ కూడా అనుభవ జ్ఞానం రాజాలదు. సో, శాస్త్ర గ్రంథాలు పారాయణం చేయాలి. కానీ అదే పనిగా చేస్తూ అదే అదే ఎండ్ గాదు. ఇంకా ముందుకెళ్ళాలి మనము. పాటలు గానీ, భజన్స్ కానీ, గ్రంథాలు చదవటం కానీ, అవి ఇంకా ముందుకు వచ్చి, మనం ఈ ధ్యానం కూడా చేస్తే, మన ఆత్మకు గావాల్సిన అనుభవ జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. ధ్యాన సాధన ద్వారా కలిగే అనుభవ జ్ఞానంతో ఆత్మ పరిపుష్టమయ్యేంత వరకు సో, ఆ అనుభవ జ్ఞానం గత జన్మలో అనుభవ జ్ఞానం మనం తెచ్చుకునే వరకు గూడా, మనం మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాము. అంటే పునరపి జననం, పునరపి మరణం అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకు వృధా పయాసగా రాకపోకలు సాగిస్తూనే ఉండాలి. అని చెప్తున్నారిక్కడ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పురం తపః. అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాము. నాకు నా జన్మలతో పాటు నీ జన్మలు కూడా తెలుసు. కానీ నీకు నీ గురించి కూడా ఏమీ తెలియదు అని స్పష్టం చేశాడు. కృష్ణుడు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధనలో పరిపుష్టం చెందిన యోగీశ్వరుడు. గురుకులంలో ఉన్నప్పుడే అతడు సాందీపని మహర్షి దగ్గర ఆత్మజ్ఞాన సత్యాలన్నిటిని ఆపోసన పట్టేశాడు. సో, కృష్ణుడు సాందీప మహర్షి దగ్గర ఉన్నప్పుడే ఆత్మజ్ఞానానికి సంబంధించిన సత్యాలన్నీ తెలుసుకున్నారు. ఆయన ధ్యాన సాధన చేశారు చిన్నప్పుడే. ఆయన పరిపుష్టం చెందిన యోగీశ్వరుడు అని చెప్తున్నారిక్కడ బ్రహ్మర్షి పత్రిజీ. తదుపరి జీవితంలో విశేష సాధన చేసి ఆహ్, వాటిని తన అనుభవ జ్ఞానంలో మలుచుకున్నాడు. సో, తను చిన్నప్పుడు చూసిన సత్యాలన్నీ విశేషంగా సాధన చేసి తర్వాత జీవితంలో అనుభవ జ్ఞానంగా మార్చుకున్నారనమాట. అందుకే తస్మాత్ యోగీ భవ అర్జున అంటూ అర్జునుడిని కూడా ధ్యాన యోగిలా మారమని హెచ్చరించాడు.
జయహో పాట విని ఉంటే అందులో ఇదొస్తుందండి. యోగి భవార్జున అంటూ ఉంటారు పత్రిజీ. ఆహ్, అది మీరెవరైనా వినకపోతే వినండి 'జయహో' పాట. యాహ్! పెట్టండి. పెట్టనా అండి? పెట్టండి. ఓకే. ఓహో! హ్మ్. మీరు ఆ ఆ తర్వాత గ్రూప్‌లో పెట్టమంటే పెడతా. ఓకే. ఓకే. ఇలా పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మనం ఇప్పటివరకు 3 సత్యాలతో కూడిన సాధనా ప్రకరణాన్ని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మిగిలిన 2 సత్యాలతో కూడిన కర్మ ప్రకరణం. సో, ఇప్పుడు మనము ఇంతకుముందు ఆహ్, సాధనా ప్రకరణం గురించి తెలుసుకున్నాం గదా! మొత్తం 9 సత్యాలు ఇందులో 9 జ్ఞాన రత్నాలు. ఫస్ట్ 3 ఆహ్, ఒక్క నిమిషం అండి. సాధన ప్రకరణాల్లో 4 సత్యాలున్నాయి. ఆహ్, జ్ఞాన ప్రకరణాల్లో ఆహ్, జీవుడే దేవుడు. జ్ఞాన ప్రకటనలో 3 సత్యాలున్నాయి. అవేంటంటే ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. నెక్స్ట్ సాధనా ప్రకరణం. సాధనా ప్రకరణంలో 4 సత్యాలున్నాయని జెప్పారు. అవేంటి? శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. సో, ఈ సాధన ప్రకరణం గూడా అయిపోయింది ఇప్పుడు మనకి. ఆహ్ ఇప్పుడు నెక్స్ట్ కర్మ ప్రకరణం గురించి చెప్తున్నారు. ఇలా పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మనం ఇప్పటివరకు 3 సత్యాలతో కూడిన సాధన ప్రకరణం, ఇప్పుడు మిగిలిన 2 సత్యాలతో కూడిన కర్మ ప్రకరణం గురించి తెలుసుకుందాం. అవేంటి? కర్మ ప్రకరణంలో ఉన్న 2 సత్యాలు దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. దానమే ధర్మం. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నదంతా నేనే అన్న అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం మొదలుపెడతాం. రుసుము తీసుకొని చేసేది వ్యాపారం. అయితే ఎలాంటి రుసుము తీసుకోకుండా ఇచ్చేది దానం. సో, మనం ఏదన్నా మనకి ఉన్న అనుభవాన్ని వేరే వాళ్ళకి పంచిపెట్టేటప్పుడు, మనము రుసుము తీసుకోకుండా చేయాలి. ఆహ్, అది దానము అంటున్నారు. ఇహలోకంలో మాత్రమే పనికొచ్చే వస్త్రదానం, గోదానం, భూదానం, ఆర్థిక దానం కన్నా ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మేలు చేకూర్చే ధ్యాన విద్యను ధ్యానం చేయటం ఉత్తమ దానం. సో, మనం ఇంకొకళ్ళకి ధ్యానం నేర్పించటం అనేది ఉత్తమమైన దానం అని చెప్తున్నారు. ఉత్తమ దానం అని అనిపించుకుంటుంది. ఇప్పుడు మాస్టర్‌లందరూ ప్రతి క్షణం ధ్యాన విద్యా దానంలో, మరి ఆత్మజ్ఞాన విద్యా దానంలో సదా మునిగి ఉండే ధ్యాన రారాజులు. సో, పిరమిడ్ మాస్టర్‌లందరూ గూడా ఆ దానంలో ఎప్పుడు మునిగి ఉంటారు. ఆత్మ విద్యను దానం చేస్తారు. ధ్యాన విద్యను దానం చేస్తారు. హ్మ్. అందులో మునిగి ఉండే ధ్యాన రారాజులు అని అంటున్నారండి. ధర్మమే పుణ్యము. రెండవది ఆహ్, ధర్మమే పుణ్యము. అనునిత్యం దానం చేస్తూనే ఉండేవాడు పుణ్యాన్ని విశేషంగా పోగు చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు బాగాలేదు, రేపు దానం చేద్దాంలే అనుకుంటే లాభం లేదు. రేపు మన దానాన్ని తీసుకోవడానికి వాడు ఉంటాడో లేదో, ఇవ్వడానికి మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి దానాన్ని ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణంలోనే చేయడం ధర్మం. మహాభారతంలో ఒక స్టోరీ ఉంటుంది కదండీ గౌతమి గారు. భీముడు నవ్వుతాడు. ఆహ్, ఒక యుధిష్ఠిరుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి నాకు గోవులు కావాలి అంటే ఆ గోవులు రేపురా అంటారు. ఆహ్, రేపురా అంటే నవ్వుతాడు భీముడు. ఓకే. నవ్వితే ఎందుకు నవ్వుతున్నావు అంటే, రేపు నువ్వుంటావో లేదో తెలీదు. ఆయన ఉంటాడో లేదో తెలీదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు చేయొచ్చు కదా! రేపెందుకు? యాహ్! అని నవ్వుతారనమాట. సేమ్ అదే ఇక్కడ చెప్తున్నారు. హ్మ్. ఆహ్, ఈరోజు బాగాలేదు, రేపు దానం చేద్దాంలే అనుకోకూడదు అంటున్నారు. అది. హ్మ్. రేపు మన దానాన్ని తీసుకోవడానికి వాడు ఉంటాడో లేదో, ఇవ్వడానికి మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు. మనం ఉంటామో లేదో, వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి దానాన్ని ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణాల్లోనే చేయటం ధర్మం. అవును. సో, ఎప్పుడైతే ఏదైనా చెప్పాలనుకుంటే ఎదుటి వాళ్ళకి మనం అప్పుడే చెప్పాలనమాట. అవును. ఇంకా దాన్ని పోస్ట్‌పోన్ చేయగూడదు. చేయకూడదు. ఆత్మ జ్ఞానానికి సంబంధించిందైనా, ధ్యానానికి సంబంధించిందైనా. హ్మ్. నేను ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకున్న మరుక్షణమే, ఆ ధ్యాన విద్యను పక్కవారికి అందజేయడానికి తహతపడాలి. హ్మ్. అలాంటి వారే పుణ్యపురుషులు. ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటాం కదండీ! మనం నేర్చుకుంటాము. కొంచెం పిల్లలు పెద్దయ్యాక చేద్దాంలే.
అంటే ఇవన్నీ కొంచెం మన బాధ్యతలు తీరాక చేద్దాంలే అనుకుంటాం కదా! ఆహ్, అలా కాకుండా మనకు వీలైనంత ఎంతో కొంత చేస్తూ పోతూ ఉంటే మనకెక్కువ సమయం దొరికినప్పుడు ఎక్కువ చేయొచ్చు అవును. అని నాకొకళ్ళు సలహా ఇచ్చారనమాట. అది ఆ! అది కరెక్ట్ అనిపిచ్చింది నాకు. హ్మ్. నేనెప్పుడు పోస్ట్‌పోన్ చేస్తూ ఉండేదాన్ని. మా వాడు కాలేజ్‌కెళ్ళాక చేద్దాంలే కొంచెం హ్మ్. అట్లా చేస్తూ కానీ ఇప్పటి నుంచి మొదలుపెడుతూ హ్మ్. ఎంతో కొంత మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆహ్, అంటే రేపనేది ఎలా ఉంటుందో మనకు తెలీదు కదా! అవును. ఆహ్, అని అనిపిచ్చింది నాకు కూడా అది కరెక్ట్. ఇంకొకటి కూడా ఏముంటుందంటే, అంటే ఇక్కడ నేను కొంచెము కాలాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను నేను. యాహ్! ఏదైనా కూడా మనం చేసే పనిని పోస్ట్‌పోన్ చేయడం నంబర్ 1 అది సరైనది కాదు అని మామూలుగా టైమ్ హ్మ్. మేనేజ్‌మెంట్‌లో బుక్స్‌లో కూడా రాస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. బట్ ద థింగ్ ఏంటంటే నాకు సొసైటీ ఎలా ఎంకరేజ్ చేసిందంటే ముఖ్యంగా ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్. హ్మ్. సో, మనము అనేది లీస్ట్. హ్మ్. సో, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా, హ్మ్. పిల్లలే కాకుండా ఇంకా మొత్తం ఇన్‌లాస్ గాని, మొత్తం ఏం హ్మ్. బాధ్యతలున్నాయో అవన్నీ కూడా హ్మ్. ఎటువంటి ప్రాబ్లము వాళ్ళకి మానసికంగా గాని, శారీరకంగా గాని, ఆర్థికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని అన్ని విధాలుగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీకిచ్చారు. హ్మ్. సొసైటీ అలా ఎంకరేజ్ అవును. చేసింది. అవును. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమైపోయిందంటే, వుమన్ ఆల్ ది టైమ్ షీ హ్మ్. పోస్ట్‌పోన్ ఎవ్రీథింగ్ అబౌట్ హెర్‌సెల్ఫ్. హ్మ్. ఆఖరికి భోజనం కూడా. హ్మ్. అందరూ తిన్న తర్వాత తను తింటుంది. అవును. అవును. హమ్మయ్య! అందరిది అయిపోయింది కదా! ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని హ్మ్. పాపం తింటుంది. హ్మ్. కానీ అని కూర్చుంటుంది. కానీ హ్మ్. అప్పుడు కూడా ఆవిడ ప్రశాంతత ఉండదు. హ్మ్. వాళ్ళక్కడ గిన్నెలు ఇక్కడ పడేశారనో, అక్కడ పడేశారనో, హ్మ్. లేకపోతే నడిచే దారిలో కూర్చుండిపోతుంది పాపం తినడానికి. బట్ హ్మ్. పీపుల్ దే డోంట్ కేర్. దే జస్ట్ వాక్ ఆన్ ఓవర్ హర్. అవును. ఇట్లాంటి సందర్భాలు కూడా చూసాననమాట. సో, అవును. ప్రశాంతంగా తినడము నేను అందరిది అయిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా తింటాను తాను అనుకుంటుంది గానీ తనకుండదు హ్మ్. ఆ ప్రశాంతత. అవును. సో ఇంకొకటి మిగిలిపోయింది తింటారు. అంటే అందరూ తినగా అందరూ తిన్నాక ఆ! హ్మ్. హ్మ్. మిగిలిపోయింది. ఇంక హ్మ్. వీళ్ళు ఇంక పిల్లలు హ్మ్. మిగిలిచ్చేసి ఎందుకు పడేయడం హ్మ్. అని జెప్పేసి హ్మ్. తన తినేయడము. సో, హ్మ్. మొత్తానికేంటంటే తనని ఎప్పుడు కూడా తను లీస్ట్ పెట్టేసుకుంటూ ఉంటుంది. హ్మ్. అదేంటంటే తన వరకు తాను గొప్పగా చూస్తున్నానని తననుకుంటుంది. ఎందుకంటే సొసైటీ టాట్ హర్ దట్ వే. హ్మ్. ఇంట్లో పెద్దవాళ్ళు, కుటుంబ వ్యవస్థ, లేతే ఇరుగు, పొరుగు, చుట్టాలు, పక్కాలు, సొసైటీ హ్మ్. అంతా. హ్మ్. కానీ ఆమె లోపల ఒక లైఫ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆత్మ. హ్మ్. ఆ ఆత్మకు మాత్రము చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును. షీ నెవర్ గేవ్ ఇంపార్టెన్స్ టు ఇన్‌సైడ్. హ్మ్. సో, అందువల్ల అంత బాగా చూసినా కూడా ఆ వుమన్ తొందరగా సిక్ అవుతుంది. అవును. సిక్ అయిన ఆ వ్యక్తికి ఎవరు కూడా కేర్ చూపించరు. హౌ హ్మ్. మచ్ కేర్ షీ షోడ్ హ్మ్. దట్ మచ్ కేర్ అందులో ఒక పావలా వంతు కూడా ఎవరు చూపించరు. హ్మ్. సో, దానికి కారణం ఏంటంటే తను హ్మ్. ఎప్పుడు కూడా తనను తాను రిజెక్ట్ చేసుకుంది. హ్మ్. ఎప్పుడు కూడా అందుకే సెల్ఫ్ లవ్ అనేది ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అవును. హ్మ్. ప్రేమ అనేది నీలో నుంచి జనించాలి. హ్మ్. నంబర్ 1 అది మొట్టమొదట నీకుండాలి. నీ మీద హ్మ్. నీకు ప్రేముండాలి. సో, హ్మ్. ఎప్పుడైతే అది ఉందో ఆటోమేటిక్‌గా ప్రేమ అనే కాంతితో నువ్వు నిండి ఉంటావు. హ్మ్. అది ఆటోమేటిక్‌గా ప్రసరిస్తుంది బయటికి. హ్మ్. ఆటోమేటిక్‌గా అటువంటి వారిని ఆకర్షిస్తుంది. లేదా వాళ్ళలో ఆ ప్రేమ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బట్ యూ ఆర్ నాట్ డూయింగ్ థాట్. హ్మ్. అంటే వన్స్ ఇన్ ఎ వైల్ మనం అప్పుడప్పుడు మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకునే పనులు కూడా చేయాలంటారు గదండీ! చేయాలి. అంటే ఫ్యామిలీ కోసం చేయాలి. కానీ అది. ఒక్కొక్కసారి మన ఆత్మ గురించి గూడా మనం ఆలోచించి మనకిష్టమైన కూర జేసుకోవడం, లేకపోతే మనకిష్టమైన బట్టలు వేసుకోవడం, ఆ! ఏదో ఒకటి ఫ్రెండ్స్‌తో సరదాగా చెయ్యడం అంటే నీకిష్టమైన వాళ్ళతో ఫస్ట్ హ్మ్. ఏంటంటే హ్మ్. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వుండాలి. ఆ! ఆ! నువ్వు తప్ప అందరిని పెడుతున్నావు. సో, హ్మ్. దట్ ఈస్ వాట్ హ్మ్. ఇట్ ఈస్. నాకు చిన్నప్పుడు మా వాడు చిన్నప్పుడు ఒకళ్ళు సజెషన్ ఇచ్చారండి. పిల్లలు ఫుడ్ పెట్టాలని మదర్ వాళ్ళు వెనక పడుతూ ఉంటారు. పేషెన్స్‌ని కోల్పోతారు గదా! అవును. అలా కాకుండా ఓడిపోతారు. వాళ్ళు తినేసి పెడితే వాళ్ళు అవును. తినేసి ముందు పెడితే కొంచెం పేషెన్స్ ఉంటుంది వాళ్ళకి. శక్తి అవును. ఉంటది పెట్టడానికి వాళ్ళ ఎనకాల పడి తిరగడానికి అవును. హ్మ్. అని ఎవరెవరో చెప్పారనమాట. కానీ నాకు అది అప్పుడు అర్థం కాలేదు. అది తప్పనిపించింది. పిల్లలకి పెట్టకుండా మనం యాహ్! తింటం ఏంటి అట్లా అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే నిజమే గదా! హ్మ్. మనం ఆనందంతో పెట్టాలి వాళ్ళకి. అవును. ఇంకా అది మనం అంటే తిని పెడతామా ఫ్లైట్‌లో గూడా మనం ముందు ఎయిర్ బ్యాగ్ పెట్టుకొని వేరే వాళ్ళని ఎలా జేస్తామో, ఆ! అది కూడా అక్కడ అంటే అది సెల్ఫిష్ కాదు. సెల్ఫ్‌లెస్‌నెస్సే అన్నట్లు. అంతే కదా గౌతమ్ అవునండి. గారు? అంటే అంటే మనం అంటే యాక్చువల్‌గా ఇది నాకు కూడా జరిగింది. మా పాపకి
అసలు తినేది కాదనమాట. 10 అయిపోయేది, 11 అయిపోయేది, 12 అయిపోయేది. మళ్ళీ పొద్దున్న లేచి ఉద్యోగాలు పరిగెట్టాలి. 12 అయిపోయినా కూడా అలా పట్టుకొని ఆమె సోఫా మీదకెక్కి, దాని మీదకెక్కిద్ది. నేను కూడా దాని మీదకి ఎక్కుతూ దారుణం అనమాట. కొట్టలేము, తిట్టలేము. చెప్పిన అర్థమయ్యే వయసు కాదు. అలాగ ఫుడ్డు. సో, తర్వాత సారి మా ఊరెళ్ళాను. మా మదర్ చూసారనమాట. చూసిన తర్వాత చెప్పారు. తర్వాత ఇంకా పేషెన్స్ పోయిన తర్వాత ఇంకేదో ఒక మాట అనడము, అరవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందనమాట. ఆమె మాత్రం అదే పద్ధతిలో ఉండేది. సో, మా మదర్ ఏమన్నారంటే, "ముందు మీరు తినేసేసి, మీరిద్దరూ తినేసేయండి. తర్వాత దాని పని పట్టండి. అట్లా కాదు. ఫస్ట్ మీరు తిన్న తర్వాత, మీ ఆత్మారాముడు అక్కడ సాటిస్ఫై అవుతారు గదా! అప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా మీకు కూడా బలమొస్తది. ఆమె కూడా అంత జిద్ది చేయదు" అని జెప్పేసన్నారు. అంటే అందులోని బిహైండ్ రీజన్ ఏంటో తనకి కూడా తెలియదు. కానీ తనంత జిద్ది చేయదు. మీరు తినేసేసిన తర్వాత, ఇప్పుడు తనంతట తానే వచ్చి తింటుంది. లేదా పెట్టగానే తింటుంది అంట మాత్రం అనడం అన్నారు. కానీ ఆ లాజిక్ ఏంటో తెలీదు. సో, ఆ తర్వాత నుంచి అట్లాగే చేశాము. సో, అట్లాగే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, చేసినా కూడా ముందు మేము తినేసేవాళ్ళము. తర్వాతేమో తనకు పట్టుకొని పెట్టేవాళ్ళం అనమాట. సో, అప్పటి నుంచి ముందు మేము చేసిన దగ్గర నుంచి షీ స్టార్టెడ్ కమింగ్ అట్‌లీస్ట్ పిలవంగానే రావడము. కొంచెం అది తగ్గిందనమాట. అలాగ టైంలు గంటలు గంటలు అయిపోవడం తగ్గింది. బట్ వెనకపడి పెట్టడం అది మాత్రం అది తప్పలేదు గానీ, అది తగ్గింది మా మదర్ చెప్పినట్టు. ఇంకోటేంటంటే హారతులు ఇచ్చేటప్పుడు, చెందేటప్పుడు మిగతా అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్‌తో ఉంటారు. మా అమ్మాయి మాత్రం ఎక్కడెక్కడో ఆడుతూ ఉండేది. అవన్నీ కూడా పోయినాయి. సో సో, అవన్నీ తలుచుకుంటే నాకేమనిపిస్తుందంటే, ముందేంటంటే మన పైన మనం సెల్ఫ్ లవ్ అనేది మన మీద మనకు ఉన్నప్పుడు, సో, ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే ఆ ప్రేమ అనేది మనల్ని మనం ప్రేమించుకునేటప్పుడు అదే ప్రసరిస్తుంది ఔట్ ఆఫ్ అవర్ శరీరము. దెన్ ఆటోమేటిక్‌గా దానికి అట్రాక్ట్ అవుతారు పిల్లలు అని నాకనిపించింది తర్వాత. కరెక్టేనండి. అంటే ముందు మనల్ని మనం లవ్ చేసుకుంటే, మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా మనల్ని లవ్ చేయటం ఇష్టపడతారని ఇష్టపడతారు. అంటారు. అది. అది చెప్పండి. సోలు పవర్ ఐ మీన్ సోలు ఇన్‌ఫ్లూయెన్స్ అన్నమాట ఇంకది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి. that I wanted to buy, so they transferred that money back into the account. But can you send it back so I can buy like a different version here? ఓకే అండి. నెక్స్ట్ go కంటిన్యూ ahead. చేసుకుందాము. చేయండి. నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న మరుక్షణమే ఆ ధ్యాన విద్యను పక్కవారికి అందజేయడానికి తహతహలాడాలి. అలాంటి వారే పుణ్య పురుషులు. సో, ఈ చాప్టర్ అయిపోయింది మాస్టర్స్. మనం నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్తాము. ధ్యానం అన్నది ఇంగిత జ్ఞాన శాస్త్రం. సాధారణంగా మన విద్యార్థులను మీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు నేను బాగా చదవాలి, నాకు 100కి 100 మార్కులు రావాలి అంటారు. కొంతమంది మాత్రం క్లాస్‌లోనే నేను ఫస్ట్ రావాలి అంటారు. క్లాస్‌లో నేను ఫస్ట్ రావాలి అనుకోవడం కంటే, నాకు 100కి 100 మార్కులు రావాలి అని కోరుకోవాలి. క్లాస్‌లో 100 మంది ఉంటే 100 మందికి 100 రావాలి కానీ, ఏ ఒక్కడికో 100కి 100 మార్కులు వచ్చి మిగతా వారికి 10 వస్తే మనకేం ఆనందం? మనతో పాటు అందరికీ 100కి 100 వచ్చినప్పుడే మనకు ఆనందం. చాలా మంది మూర్ఖపు తల్లిదండ్రులు క్లాస్‌లో నువ్వే ఫస్ట్ రావాలి, నువ్వే ఇంజినీర్ కావాలి, నువ్వే డాక్టర్ కావాలి, నువ్వే కలెక్టర్ కావాలి, నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి అంటూ చిన్నప్పటి నుంచే పిల్లలకు నూరిపోస్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా పాపం అవే వింటూ చిలక పలుకుల్లా అలాంటి మాటలే నిత్యం పలుకుతూ పెరిగి పెద్దయ్యాక వారు తమ తమ జీవితాలలో అంతులేని అవమానాలకు, అపజయాలకు గురవుతూ ఉంటారు. కాబట్టి నేను అందరికన్నా ముందుండాలి అన్న భావన కంటే అందరూ పక్వంగా ఉండాలి. అందులో నేను కూడా పక్వంగా ఉండాలి అనే సరైన భావనతో పిల్లల్ని పెంచబడాలి. సో, అందరూ బావుండాలి. అందులో మనం గూడా ఉండాలి అనుకోవాలి అని చెప్తున్నారండి ఇక్కడ. గెలుపు, ఓటమి అన్నవి విద్యార్థులు కాని వారికి ప్రకృతి సహజం. కనుక వాటి వల్ల అహంకారం, దర్పం, నిరాశ, నిస్పృహ లకు లోను కాకుండా సమంగా ఉండటమే వ్యక్తిగత గెలుపు. సో, ఒక మనిషి ఎప్పుడు గెలుస్తాడంటే వ్యక్తిగతంగా ఓడిపోయినప్పుడు నిరాశ, నిస్పృహ రాకూడదు. గెలిచినప్పుడు అహంకారం, దర్పం రాకూడదు. సో, ఆ 4 భావాలకు గూడా మనం సమంగా ఉండాలి. గెలుపు వచ్చినా, ఓటమొచ్చినా. అప్పుడే మనం ఒక మనిషిగా గెలుస్తాము అని చెప్తున్నారండి ఇక్కడ. ఈ ఆత్మజ్ఞానం పిల్లలకు అలవడాలంటే వారికి ధ్యాన విద్యలో ప్రవేశం ఉండాలి. సో, ఇక్కడ పిల్లల్ని గూడా ధ్యానం నేర్పిస్తే ఈ 4 విషయాల్లో వాళ్ళు సమంగా ఉంటారు అని అంటున్నారనమాట. ధ్యాన విద్య అన్నది ఏ ఒక్క మతానికో ప్రత్యేకంగా సంబంధించినది కాదు. అది ఒక శాస్త్రం. ధ్యానం ద్వారా మనసును శాంతంగా ఉంచుకోవడం అన్నది ఒక మౌలిక ఇంగిత జ్ఞాన సూత్రం. బేసిక్ కామన్ సెన్స్.
నిర్ణీత సమయాల్లో నిర్దేశింపబడిన నిరంతర ధ్యానాభ్యాసం ద్వారా విద్యార్థులలో ఒకవేళ ఏవైనా చెడు అలవాట్లు ఉంటే, ముఖ్యంగా అతిగా మాట్లాడటం, అతిగా తినటం, పనికిరాని వినటం, ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అత్యంత సహజంగానే అదృశ్యమైపోతాయి. సో, పిల్లలు మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ పోతాయంటున్నారు. ఏదైనా ఎక్సెసివ్‌గా టాక్ చేయడం కానీ, ఎక్సెసివ్ తినటం కానీ, లేకపోతే అన్నెసెసరీ థింగ్స్ వినటం గానీ, హ్మ్, ఏదైనా వాళ్ళకి అన్‌న్యాచురల్‌గా ఏమున్నా కానీ అవన్నీ గూడా వాళ్ళలోంచి వెళ్ళిపోతాయి అంటున్నారు. పిల్లలు ధ్యానాభ్యాసం చేయడం వల్ల. మన చేతికి 5 వేళ్లున్నాయి. చిటికెన వేలు లిటిల్ ఫింగర్, ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్. ఈ 5 వేళ్ల పరంగా విద్యార్థులు ఏం చేస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా వెలిసిల్లుతాయో తెలుసుకుందాము. చిటికెన వేలు ఇది ఆటలకు సంబంధించినది. విద్యార్థి జీవితంలో ఆటలు చాలా ముఖ్యం. వారికి భౌతిక శరీరం ఎదుగుదలకు మరియు వారి మానసికోల్లాసానికి ఆటలు తప్పనిసరి. కనుక విద్యార్థులందరూ రకరకాల ఆటలు ఆడాలి. ఉంగరపు వేలు రెండవ వేలు. ఇది పాటలకు, కళలకు సంబంధించినది. పిల్లలకు పాటలు చక్కగా గొంతెత్తి పాడాలి. భజనలు, ప్రార్థనలు, బృంద గీతాలు ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళలో చక్కటి సామాజిక స్పృహ ఏర్పడుతుంది. రకరకాల కాలాల్లో వాళ్ళు నిష్ణాతులు కావాలి. మూడవ వేలు, మధ్య వేలు ఇది చదువుకు సంకేతం. అంతేగాని మొట్టమొదటి వేలు చదువు, రెండవ వేలు చదువు, మూడవ వేలు చదువు, నాలుగో వేలు చదువు, ఐదవ వేలు చదువు కాదు. అన్ని వేళ్ళు చదువులైతే ఆ పిల్లలు, ఆ విద్యార్థులు సర్వనాశనం అవుతారు. టూ మచ్ ఈస్ టూ బ్యాడ్. కనుక పిల్లలు చదువుకునే మరయంత్రాలు కారు. చదువు అనేది పూర్ణ విద్యార్థి జీవితంలో ఒక ప్రధాన భాగం మాత్రమే అని పెద్దలు తెలుసుకోవాలి. బాగా చదువుకుంటూ పెద్దగా అవుతున్న కొద్దీ చదువులో ప్రత్యేకతను సంపాదించాలి. చదువులో చురుకుదనం ఉండాలి. మరి మేధస్సు బాగా ఉపయోగింపబడాలి. నాలుగో వేలు చూపుడు వేలు ఇది పనులు అన్నదానికి సంకేతం. ప్రతి విద్యార్థిని, విద్యార్థి కూడాను ఎన్నో పనులు చేసుకోవాలి. వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సేవించాలి. ఇంటి పనులను చేయగలిగినవన్నీ చేసి కాలేజ్‌కి, స్కూలుకి రావాలి. కనుక ఈ నాలుగో వేలు పనులు అన్నదానికి సూచన. ఇది ధ్యానం అన్నదానికి సంకేతం. ఐదవ వేలు బ్రొటన వేలు. ప్రతిరోజు ఆటలు, పాటలు, చదువులు, పనులు ఉన్నట్లు ప్రతిరోజు ధ్యానం ఉండాలి. ధ్యానం లేకపోతే ముఖ్యంగా విద్యార్థులకు ఏ రోజు కూడా పూర్తి కాజాలదు. ఈ 5 వేళల్లో చూసుకుంటే అన్నింటికంటే ముఖ్యమైనది బ్రొటన వేలు. కనుక విద్యార్థి జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం అన్నది ఎంత బాగా ఉంటే మన ఆటలు అంత బాగుంటాయి. ధ్యానం అన్నది ఎంత బాగా ఉంటే మన పాటలు అంత బాగుంటాయి. మరి ధ్యానం అన్నది ఎంత బాగా ఉంటే మన చదువులు అంత బాగుంటాయి. విద్యార్థి జీవనానికి కావలసినవి ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపకశక్తి, ఏకసంధాగ్రహత, చురుకుదనం, ఉత్సాహం మరి శక్తి. ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపకశక్తి, ఏకసంధాగ్రహత, చురుకుదనం, ఉత్సాహం మరి శక్తి. ఇవన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి ఉంటారు. కనుక ప్రతిరోజు వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూ ఉంటే వాళ్ళు తమలోని నిక్షిప్తమై ఉన్న ఈ అద్భుత లక్షణాలను ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు. సో, అందరి పిల్లలకి ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎరుకలోకి తెచ్చుకోవాలంటే మనం ధ్యానం చేయించాలి పిల్లలతో అని చెప్తున్నారండి. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు తగిన పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఆ పరిష్కారం కూడా నిదానంగా వెతికితే మన అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. బయట వేరే ఎక్కడ ఉండదు. మరి బయట వాళ్ళెవరూ అసలు మన సమస్యను పరిష్కరించరాలరు. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య కూడా మనలోంచి ఒకానొక ప్రశ్నను ఉదయింపజేస్తుంది. ఆ ప్రశ్నే మన సమస్యకు కావాల్సిన సమాధానాన్ని కూడా వెతికి పెడుతుంది. సో, సమస్య రాంగానే మనలో ఒక క్వెషన్ వస్తుంది. ఆ క్వెషనే సొల్యూషన్ కూడా ఫైండ్ చేస్తుందని చెప్తున్నారండి ఇక్కడ బ్రహ్మర్షి పత్రిజీ. ఎప్పుడైతే వాటన్నిటిని మన అంతరంగంలోంచే మనకు సరైన సమాధానాలు లభిస్తాయో, అప్పుడు మన చిత్తం శాంతించి, మనం మానసిక కల్లోలం నుంచి బయటపడి, ఆ సమస్య యొక్క పరిష్కారం వైపుగా మన భౌతికపరమైన చర్యలు మొదలుపెడతాము. ఇక్కడ ఎవరైనా యాడ్ చేస్తారా మాస్టర్స్? పిల్లలకి ఓన్లీ చదివే కాకుండా అన్నీ నేర్పించాలని చెప్తున్నారండి. అంటే మన చిన్నప్పుడు మనం అలా చేసాము. మేము ఆడుకునేవాళ్ళము. మాకు మ్యూజిక్ క్లాస్ ఉండేది. పాడేవాళ్ళము. కాపోతే అంత మామూలుగా పాడేవాళ్ళము. అన్నీ కర్ణాటక సంగీతం అవంతా కాదు. కానీ మామూలుగా చిన్న చిన్న పాటలు నేర్పేవాళ్ళు. ఇవన్నీ చేశా. కానీ ఇప్పుడు ఇండియాలో చూస్తే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయి మిగతాయన్నీ తగ్గిచ్చేస్తున్నారనమాట పిల్లలకి. మేము ధ్యానము చేయలేదు కానీ గుడికెళ్ళి అక్కడ కామ్‌గా కూర్చోవటము, కళ్ళు మూసుకొని అలా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది అవన్నీ చేయగలిగాము చిన్నప్పుడు అంటే చాలా అదృష్టవంతులము. ముగ్గులేయటము సరదాగా,
అందరితో కలిసి ఆడుకోవడం అవన్నీ చేసాం గదా! అవి కానీ ఇప్పుడు పిల్లలకి అవి దూరమైపోతున్నాయి. ఈ జనరేషన్ పిల్లలకి. ఎందుకంటే అప్పట్లో ఫస్ట్ క్లాసు వస్తే చాలనుకునేవాళ్ళు. ఇప్పుడు 99.5 అలా కాంపిటీషన్ పెరిగిపోయిందనమాట పిల్లలకి. అందుకని ఈ 5కి దూరమైపోతున్నారు. మిగతా 4కి దూరమైపోతున్నారు. ఓన్లీ చదివే అని పేరెంట్స్ కూడా ఆ ఒపీనియన్‌లో ఉంటున్నారు. అది మార్చుకోవాలి అని చెప్తున్నారండి ఇక్కడ. దట్ ఈస్ ట్రూ అండి. కానీ అదే ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు విద్య అనేది పెద్ద వ్యాపారం అయిపోయిన దగ్గర నుంచి హ్మ్. ఇండియాలో ఇవన్నీ సహజము. హ్మ్. అయితే ఒకటి అమెరికాలో అది లేదని మనం చెప్పుకోలేము. అమెరికాలో ఉన్న కళలు డిఫరెంట్‌గా ఉన్నాయి. వాళ్ళ హ్మ్. స్కూల్స్‌లోని వాళ్ళ కరిక్యులమ్ అంతా కూడా హ్మ్. మిడిల్ స్కూల్ నుంచి ఇట్స్ ఇంక్లూడెడ్. హ్మ్. సో, స్పోర్ట్స్‌కేంటి లేకపోతే ఈ రకరకాల వాయిద్యాలు ఇన్‌స్ట్రుమెంట్ గాని, లేతే వోకల్ గాని, థియేటర్ హ్మ్. ఆర్ట్స్ గాని హ్మ్. వీటన్నిటికి ఎక్స్‌పోజ్ అవుతుంటారు. అంటే హ్మ్. వీళ్ళకి రీజన్ ఇది అని వాళ్ళకి తెలిసి ఉండకపోయినా హ్మ్. బట్ దే విల్ హావ్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ ఆన్వర్డ్స్. హ్మ్. సో, అయితే అదేంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ కరిక్యులమ్‌గా అమెరికాలో పెట్టారు. అవును. మనకలా లేదు. మనం లేదు. సెపరేట్‌గా ఫ్యామిలీ ఎంకరేజ్‌మెంట్‌తో అంటే డెడికేషన్‌గా ఒకప్పుడు చదువు ఉందండి. మేము చదువుకునేటప్పుడు పార్ట్ ఆఫ్ ద స్కూల్ కరిక్యులమ్‌లోనే ఒక మ్యూజిక్ క్లాసు, ఒక ఆ! గేమ్స్ పీరియడు సంగీతం ఉండింది. కరెక్టే. ఉండేది. కానీ ఉండేది. మేమేదో హ్మ్. ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆ ఆ! క్లాస్‌లో. అవునవును. అదే. ఆ! అది దట్ ఈస్ ట్రూ. ఈవెన్ హ్మ్. నేను యూనివర్సిటీ చదివినప్పుడు కూడా దేర్ హ్మ్. వాస్ మ్యూజిక్ టీచర్ గానీ, బట్ చాలా కొద్దిమందే ఆప్ట్ చేసేవారు అంటే వెళ్ళాలి. దాని ఇంపార్టెన్స్ తెలీదు అని మనం ఉన్నాం తెలీదు. అందులో. ఎందుకంటే ఉన్నాం. సొసైటీ ఎంకరేజ్ చేయలేదు. హ్మ్. హ్మ్. ఫ్యామిలీస్ నుంచి కూడా ఎంకరేజ్ ఎంతసేపు చదువుకోవడం, హ్మ్. డాక్టరో, ఇంజినీరో ఇది అవ్వడము, హ్మ్. సెటిల్ అయిపోవడము, పెళ్లిళ్ళు చేసుకోవడము ఇదంతా అట్లా ఎళ్ళిపోయింది. హ్మ్. సో, అట్‌లీస్ట్ ఇక్కడ అమెరికాలో వీళ్ళకి అలా కాకుండా సో, డిఫరెంట్‌గా వాళ్ళకు స్కూలు ఇట్స్ ఎంకరేజింగ్ డిఫరెంట్‌లీ. సో, దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు లైక్ ప్లే రైటింగ్ అని అదని చాలా ఉంటాయి. క్లబ్స్ హ్మ్. ఎన్నున్నాయి? హ్మ్. హై అవునండి. స్కూల్ వాళ్ళకి ఎన్ని రకాల క్లబ్స్ అవును. ఉంటాయి. అట్లాగే ఏంటి స్కౌట్ లేకపోతే అట్లాగే సరోరిటీ యాక్టివిటీస్ ఫర్ కాలేజ్. హ్మ్. కాలేజ్ చేసిన ఈవెన్ వాలంటరీ గూడా వాళ్ళకి కంపల్సరీ గదా! కంపల్సరీ. వాళ్ళకి హ్మ్. గ్రేడ్స్ ఒక కలు క క కలుపుతూ హ్మ్. ఉంటారు. హ్మ్. అండ్ పెయిడ్ అలాగే వర్కింగ్ ఔట్‌సైడ్. హ్మ్. పెయిడ్ వర్క్, నాన్ పెయిడ్ వర్క్, హ్మ్. వాలంటీర్‌గా లేకపోతే ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళకి పార్ట్ ఆఫ్ కరిక్యులమ్‌గా పెట్టడం వల్ల ఇట్ ఈస్ గుడ్. యూఎస్‌లో ఒ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ ట్రైనింగ్ బెటర్ ఉంటుంది. హ్మ్. సో, మనకి ఇండియాలో అంటే ఏంటంటే ఇండియాలో గూడా కంప్లీట్‌గా కొన్ని స్కూల్స్‌లో ఉన్నాయండి. అంటే స్పిరిచ్యువల్ స్కూల్స్‌లో ఉన్నాయి. ఆ! ఇప్పుడు సత్యసాయి స్కూల్స్ తీసుకుంటే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకోవాలి. ఓకే. హాస్టల్‌లో హాస్టల్‌లో వాళ్ళ ఉంటే అది. హాస్టల్‌లో ఉంటే వాళ్ళ పనులన్నీ అంటే ఈవెన్ ఏదైనా రిపేర్ వచ్చినా గానీ పిల్లలే గార్డెనింగు హ్మ్. వాళ్ళెళ్లి హెల్ప్ చేస్తారు కుకింగ్‌లో. అవును. అన్నీ చేస్తారనమాట. ఆహ్, అంటే నేర్పిస్తారు. వాళ్ళంతట వాళ్ళు బతకగలగాలి. అవును. అట్లాంటి స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్‌లో కొన్ని ఉన్నాయి గదండీ! ఇప్పుడు యాహ్! ఎవరు 'జిడ్డు కృష్ణమూర్తి' గారి జిడ్డు ఆర్గనైజేషను, కృష్ణమూర్తి. యాహ్! ఇప్పుడు 'రవీంద్రనాథ్' గారిది అట్లాంటి వాటిలలో అన్నీ నేర్పిస్తారు. ఓన్లీ కరెక్టే. కానీ ఎడ్యుకేషనే బట్ కాదు. పబ్లిక్ హ్మ్. స్కూల్స్‌లో లేదలాగా. అన్ని స్కూల్స్‌లో పబ్లిక్‌లో లేదు. లేదు. ఓన్లీ ఆ స్పిరిచ్యువల్ స్కూల్‌కి అవును. ఎంతమంది వెళ్తారు. యాహ్! అవును. అవును. సో, బట్ ద ఎంటైర్ సొసైటీ షుడ్ బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ యెస్. యెస్. ఇండియాలో. యెస్. అట్లా తీసుకొచ్చినప్పుడు అట్‌లీస్ట్ కొంతవరకు మనకు అమెరికాలో ఉన్నట్టుగా కూడా కొంచెం వరకు ఉంటుంది. హ్మ్. ఈ ధ్యానం అనేది కొంచెం ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండడము. ఇట్ వుడ్ బి గుడ్. యాహ్! హ్మ్. వస్తే అట్‌లీస్ట్ బావుంటుంది. బావుంటుంది. ఇక్కడ గూడా నా ధ్యానం వస్తే స్కూళ్ళలోకి బావుంటుంది. బావుంటుంది. సో, నా హ్మ్. టైంలో ఏంటంటే, మా మదర్ ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షీ యూజ్డ్ టు టేక్ మీ ఎవ్రీ డే శివాలయానికి తీసుకెళ్ళేవారనమాట. అక్కడ హ్మ్. ఎవరో ఒక ఆయన పిల్లలకు భగవద్గీత చెప్పేవారు. హ్మ్. మేము చిన్నగా ఉండేవాళ్ళం. హ్మ్. ఆయన కానీ ఆయన చెప్తున్నదంతా గ్రాస్ చేసుకొని చెప్పేస్తూ ఉండడమే. కానీ అర్థాలు హ్మ్. పెద్ద తెలిసేంత ఏజ్ కాదు. ఆయన హ్మ్. అటు చెప్తుంటే మేము ఇటు తిరిగి చెప్తూ ఉండేవాళ్ళం. ఇంక అసలు హ్మ్. ఇలా రకరకాల పిల్లలు ఎలా కూర్చుంటారు. అవును. అవును. ఆ ఏజ్ నుంచి భగవద్గీతకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళాం గానీ, బట్ పెద్దవుతున్న కొలది వీఆర్ ఔట్ ఆఫ్ ద వే. హ్మ్. ఇంగా ఈ ఇంగ్లీష్ చదువుల్లో పడిపోయి కంప్లీట్‌గా ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లోకొచ్చేసాం అప్పుడు. మన జనరేషన్‌లోనే అంటిల్ 10థ్ స్టాండర్డే అన్నీ చేసాం. అంతే. ఆఫ్టర్ 10థ్ స్టాండర్డ్ ఇంక ఏమీ అయిపోయింది. లేదు. ఏమీ లేదు. మొత్తం ఏం చదువే లేదు ఇంకా. చదువు తప్ప. అవును. యాహ్! అంతే ఇంకా. ఏ కాలానికి ఆ కాలం. అంతే అండి. మళ్ళీ ఇప్పుడొచ్చేసాం కదా! అవును. కాకపోతే అన్నీ చేయించాలి. 5 చేయించాలి. ఆటలు,
సంగీతము, సంగీతం ధ్యానము, చదువు అన్నీ చేయించాలి అన్నీ పిల్లలతోటి. చేయించాలి పిల్లల చేత. అన్నీ చేయించాలి కరెక్టే. కానీ చేయించాలి. ముక్తి మార్గం. ఈ ఇంకొకటి ఏం భూమి కదండి? ఒకటి ఆ! ధ్యానము, ఇంకోటి మ్యూజిక్, ఒకటి ఆట, ఒకటి చదువు. ఇంకోటి? చెప్తా అండి ఒక్క నిమిషం. 5వది ధ్యానమండి. 4వది పనులండి. ఇంట్లో పనులు చేయాలంట ఇంట్లో పిల్లలు. పనులు. ఓకే. అబ్బా! అది పేరెంట్స్‌కి మాత్రం హెల్ప్ చేయాలంట. హెల్ప్ యాహ్! ఓకే. చేయించడం. వాళ్ళు ఫస్ట్ నుంచే వాళ్ళకి పేరెంట్స్‌కి హెల్ప్ చేయడం నేర్పిస్తే రేపు లైఫ్ పార్ట్నర్ కూడా హెల్ప్ చేస్తారు గదా! లేకపోతే అవును. హ్యాబిట్ పోతది. అవును. కానీ వాళ్ళు పేరెంట్స్ లీనియంట్‌గా తీసుకుంటారు. హ్మ్. ముఖ్యంగా ఆడపిల్లలు ఏంటంటే పుట్టిల్లలో పని చేయడానికి ఇష్టపడరు గాని అత్తవారిళ్ళలో పనిచేస్తారు. నాది అనే భావన వస్తదో ఏమో. నా భర్త, నా ఇల్లు అని అక్కడ పని చేస్తుంటారు. అంటే పేరెంట్స్ కూడా చేయనీయరు. అంటే ఎట్లాగో పెళ్లయిపోయిన తర్వాత చేయాలి గదా! అని కొంతమంది అలా గూడా ఉంటారు. కొంతవరకు కానీ పెద్దవుతున్న హ్మ్. కొలది ఇప్పుడు మా అమ్మాయికి చెప్తున్నాను నేను. ఆహా! హ్మ్. సో, హ్మ్. నాది డిఫరెంట్ అలవాటైపోయింది. కేస్ అండి. హ్మ్. నాకు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పేవారు. తను ఫోర్స్ చేసేది. రేపు ఆహా! ఆడపిల్లలు ఎళ్ళినాక నన్నంటారు. అవును. చెయ్యకపోతే ఎట్లా అని చెప్పేది. నాకసలు ఇష్టం ఉండేది కాదు అక్కడ. కానీ ఇక్కడికొచ్చినాక నా ఇల్లు అనే దానికన్నా కూడా ఆళ్ళేమన్నా అనుకుంటారు అనే భయంతో చేసేదాన్ని. అది కూడా ఉంది. అనుకుంటారు కదా! అంటే అనరా? చెప్పండి. మీ అంటారు. అమ్మగారు ఇది కూడా నేర్పలేదా అంటారు. అదొకటి. అత్తయ్య వాళ్ళ అమ్మగారు చేసేదండి పెద్దావిడ. అయ్యో! ఆవిడ చేస్తాందే. అయ్యో! హ్మ్. నేను చెయ్యాలి గదా! ఎళ్లి పెద్దావిడ చేస్తాంది పాపం అనుకుని అలా ఎళ్లి చేసేదాన్ననమాట ఇక. ఏదో ఎవరో ఒకరు ఇన్‌స్పిరేషన్. యాహ్! మీ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చింది గదండీ స్వప్న గారు? యెస్ అండి. పనులు. ఓకే అండి. ముక్తి మార్గము నెక్స్ట్ చాప్టర్ అండి. చదవమంటారండి? ఇది హ్మ్. ఆపమంటారండి? చదవండి. హ్మ్. చదవండి. యెస్. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆనందంగా జీవించాలి అన్నదే సృష్టి నియమం. అలా జీవించాలి అంటే మన శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా, తేజోవంతంగా ఉండాలి. మన మనస్సు ఎప్పుడూ హాయిగా, శాంతంగా ఉండాలి. మన బుద్ధి ఎప్పుడూ సునిశితంగా సత్యాన్ని చూపేదిగా ఉండాలి. ఎప్పుడైతే మన బుద్ధి సునిశితంగా ఉండదో, సత్యాన్ని చూపేదిగా మనలేదో, అప్పుడు మన మనస్సు మలినమై, అశుభ్రమైపోతుంది. ఓకే. అలా మలినమైన, అశుభ్రమైన మనస్సు యొక్క ప్రభావం మన శరీరంపై పడి, అది అనేక రోగాలకు నిలయంగా మారి, మనకు అనేక దుఃఖాలను కలుగజేస్తుంది. సో, డిసీజెస్ ఎందుకొస్తాయని చెప్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే మనం ఎప్పుడు హాయిగా, శాంతంగా ఉండకపోతే మన మనసు అప్పుడు డిసీజెస్ వస్తాయని చెప్తున్నారు. మన శరీరం ఏమో ఎప్పుడు ఆరోగ్యంగా, తేజవంతంగా ఉండాలి. మన మనస్సేమో హాయిగా, శాంతంగా ఉండాలి. మన బుద్ధి సత్యాన్ని చూపేదిగా ఉండాలి. సునిశితంగా సత్యాన్ని చూపేదిగా ఉండాలి. అలా ఉండనప్పుడు మనము మన అప్పుడు మలినమై అశుభ్రమైపోతుంది. అప్పుడేమవుతుంది దానివల్ల రోగాలొస్తాయి. మనకు అనేక దుఃఖాలను కలుగజేస్తుంది. జన్మజన్మలుగా జరుగుతున్న తంతు ఇదే. ఇలాంటి అనేక జన్మల యొక్క దుఃఖాల బారి నుంచి మనం తక్షణం విడుదల కావాలి. ఆ విడుదలే ముక్తి అంటాము. ముక్తి అన్నా, మోక్షమన్నా, నిశ్రేయస్సన్నా, సాల్వేషన్ అన్నా, అపవర్గం అన్నా విడుదల కావటం. శారీరక పరమైన రోగాల నుంచి విడుదల కావాలి. మానసిక పరమైన రుగ్మతల నుంచి విడుదల కావాలి. బుద్ధిపరమైన మాంద్యం నుంచి విడుదల కావాలి. మరి ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికన జరగాలి. అంటే ఒకసారి విడుదలైపోయి మళ్ళీ వెనక్కి రావడం కాకుండా కంప్లీట్‌గా మనం డిసీజెస్ నుంచి ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ మన బుద్ధిపరమైన మాంద్యం నుంచి కూడా విడుదల కావాలి అని చెప్తున్నారండి. అలాంటి శాశ్వత ముక్తి మాత్రమే దుఃఖంలో పడి కొట్టుకుంటున్న మనల్ని జన్మ పరంపర చట్రంలోంచి బయటికి తేగలుగుతుంది. సో, అప్పుడు మాత్రమే మనము శాశ్వతంగా మనం విడుదలైనప్పుడు మాత్రమే మనకి జన్మలు ఇంకా ఉండవనమాట. ప్రాచీన భారత ఆధ్యాత్మిక సాంప్రదాయానికి చెందిన సాంఖ్య యోగంలో కపిల మహర్షి త్రివిధ దుఃఖ ఆత్యంత నివృత్తి, ఆత్యంత పురుషార్థ అన్నారు. అంటే చతుర్విధ పురుషార్థాలను ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో 4వ పురుషార్థమైన మోక్షం అన్నది మనల్ని త్రివిధ దుఃఖాల నుంచి పూర్తిగా విడుదల చేస్తుంది. కనుక అదే శ్రేష్టమైన పురుషార్థం. అంటే మనకున్న 4 పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో 4వది అన్నింటి నుంచి మనని విడుదల చేస్తుంది కాబట్టి అన్నింటికంటే శ్రేష్టమైనది మోక్షము అంటున్నారు. అది కపిల మహామహర్షి చెప్పారు. సాంఖ్యయోగంలో అన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా
నిస్త్రైగుణ్యో భవ అర్జున అన్నప్పుడు, అర్జున నువ్వు 3 గుణాలతో కలిసి ఉన్నావు కనుక ముందు గుణాతీతుడవు కా అన్నారు. తమో గుణం నుంచి విముక్తి పొందు, రజోగుణం నుంచి విముక్తి పొందు, సాత్విక గుణం నుంచి కూడా విముక్తి పొంది గుణాతీతుడవి కా. అప్పుడే నువ్వు 3 రకాల దుఃఖాల నుంచి బయటపడతావు అంటూ అర్జునుడికి ద్వారా సకల మానవాళికి దివ్య సందేశాన్ని ఇచ్చారు. మనమంతా కూడా 3 రకాల దోషాలతో కూడిన దుఃఖాలు అంటే శారీరకపరమైన తమోగుణ దోషం, దుఃఖాల నుంచి, మానసిక పరమైన దోషం అంటే రజోగుణం, బుద్ధిపరమైన దోషం అంటే సత్వగుణ దోషం. సో ఈ 3 దోషాల నుంచి బయటపడాలి. శారీరకపరమైన దుఃఖాలు అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు వచ్చే రోగాలు. మానసిక పరమైన దుఃఖాలు అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, మరి ఎవరైనా అవమానిస్తే సో మానసిక పరమైన దుఃఖం ఉన్నప్పుడే మనం ఎవరన్నా అవమానిస్తే కృంగిపోతామని చెప్తున్నారండి ఇక్కడ. బుద్ధిపరమైన దుఃఖము అంటే ఏకాగ్రతా శక్తి, జ్ఞాపక శక్తి లోపంతో బాధపడటం. అంటే మనం ఫుల్‌గా కాన్సంట్రేట్ చేయలేకపోవడం, గుర్తుపెట్టుకోలేకపోవడం అనేది బుద్ధిపరమైన దుఃఖము అని చెప్తున్నారు. జీసస్ క్రైస్ట్ కూడా దేవుని రాజ్యం వెతకండి, ఆ యొక్క ధర్మంలో జీవించండి, అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయని సెలవిచ్చారు. కావలసినవన్నీ అంటే శరీర ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి సునిశ్చిత. గౌతమ బుద్ధుడి భుక్తిని నిర్వాణం అని తెలుపుతూ ఇందులో మళ్ళీ 3 రకాల దశలున్నాయి. నిర్వాణంలో కూడా 3 దశలున్నాయి. ఏంటది? నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. నిర్వాణం అంటే మన సొంత జీవితంలో శారీరకపరమైన దుఃఖాలు ఏవి లేకుండా, మానసికపరమైన దుఃఖాలు ఏవి లేకుండా, బుద్ధిపరమైన అస్పష్టతలు ఏవి లేకుండా ఉండటం. సో ఫస్ట్ చెప్పిన 3 దుఃఖాలు లేకుండా ఉండటం నిర్వాణం. మరి పరినిర్వాణం అంటే కేవలం మనం ఒక్కళ్ళమే నిర్వాణం పొందితే లాభం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నిర్వాణం పొందాలి. అంటే ఇప్పుడు భూమి అసెండ్ అవ్వాలంటే మనం ఒక్కళ్ళమే అసెండ్ అవ్వదు కదా! మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అసెండ్ అవ్వాలంటారు. అది ఇక్కడ చెప్తున్నారండి పరినిర్వాణం గురించి. అది ఎలా సాధ్యం? మనం ధ్యానం చెప్పాలి. మనం తెలుసుకున్న ఆహా! తర్వాత. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దుఃఖిస్తూ ఉంటే మనకెంత మాత్రం బాగుండదు. పైగా వాళ్ళంతా దుఃఖంతో ఉంటే వాళ్ళ దుఃఖం అంటువ్యాధిలా మారి మన దుఃఖంగా పరిణమిస్తుంది. సో దుఃఖం అనేది అంటువ్యాధి అంటున్నారు ఇక్కడ. ఆ అవును. డిసీజ్ మనకు కూడా వస్తది. మన చుట్టూ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరూ అనుకునేవాళ్ళు కదండీ! మా మా అపార్ట్మెంట్‌లో కరోనా రావద్దు, మా ఊర్లో కరోనా రావద్దు అట్లా అన్నమాట. ఇప్పుడు కూడా మన చుట్టూ మనం ఎవరు దుఃఖంతో బాధపడకూడదు అనుకోవాలన్నమాట. స్వయంగా నిర్వాణం పొందిన మనం ఇతరుల నిర్వాణం కోసం పనిచేయడాన్ని పరినిర్వాణం అంటారు. దాన్నే పరిముక్తి అని కూడా అంటారు. అంటే మనం అన్నీ తెలుసుకొని అన్నీ తొలగించుకొని వేరే వాళ్ళ కోసం అంటే ఇతరుల కోసం పనిచేయడాన్ని పరినిర్వాణం అంటారు. మహాపరినిర్వాణం అంటే మన చుట్టుపక్కల వాళ్ళు అంటే కేవలం కొంత పరిధి మేరకే ఉన్నవాళ్ళు మాత్రమే దుఃఖరహిత్యంలో ఉంటే సరిపోదు. మన పక్క దేశం గూడా బాగుండాలి. పక్క ప్రదేశం వాళ్ళు కూడా బాగుండాలి. అంటే ఎంటైర్ యూనివర్స్ నుంచే తీసేయాలంటున్నారు ఇక్కడ. అంటే ఓల్డ్ వరల్డ్ అంటే ధ్యాన జగత్ అంటారు గదా! పత్రిజీ. ఓన్లీ ఒక్క ధ్యానాంధ్రప్రదేశ్ అట్లా గాకుండా మొత్తం జగత్తంతా ధ్యానం కావాలి. అది మహాపరినిర్వాణం అన్నమాట. మన ప్రదేశం వాళ్ళు కూడా బావుండాలి. పక్క దేశం వాళ్ళు కూడా బావుండాలి. వాళ్ళు కూడా సకల దుఃఖాల నుంచి విముక్తం కాబడాలి. ఇలా ప్రపంచం మొత్తంలో నుంచి దుఃఖాన్ని తీసివేయాలి అని పరితపిస్తూ ఎవరైతే కంకణం కట్టుకుంటారో వాళ్ళు మహాపరినిర్వాణంలో, మహాపరిముక్త స్థితిలో ఉన్న గొప్ప యోగులు. సదా మహాపరినిర్వాణంలో ఉండే వాళ్ళకి ప్రపంచం యొక్క దుఃఖమే తమ దుఃఖంగా మారుతుంది. మరి మొత్తం ప్రపంచం దుఃఖం నుంచి విముక్తం పొందిన వారు కూడా దుఃఖం నుంచి విముక్తి పొందుతారు. తీర్థంకరుడు అంటే ప్రవక్త. ఈ ప్రవక్తకు బోధన చేయకపోతే దుఃఖం వస్తుంది. మరి బోధన చేస్తే అతని దుఃఖం పోతుంది. అది కూడా ఏ కొద్ది మందికో బోధన చేసే చేతులు దులిపివేసుకోవడం అతనికి ఎంత మాత్రం సరిపోదు. మొత్తం ప్రపంచానికే తన బోధనలు విస్తృతం చేసే సర్వవ్యాపకత్వాన్ని అతను కలిగి ఉంటాడు. అయితే ఇందులో తీర్థంకరుడు గురించి ఇంకా చెప్తున్నారండి. అరిహంతు, బోధిసత్వుడు, బుద్ధుడు అని ఉంటారు. అరిహంతు అంటే ఏం చేస్తాడంటే మొట్టమొదట మన స్వీయ దుఃఖాల నుంచి విడుదలయ్యి అరిహంతులుగా మారతారని చెప్తున్నారు. అంటే శత్రువు. అంటే శత్రువు. హంత అంటే హతమార్చినవాడు. అంటే శత్రువులను హతమార్చినవాడు. అంటే తనలో ఉన్న శత్రువులను హతమార్చడం. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలపై పట్టును సాధించడానికి అడ్డుపడుతూ ఉన్న మనలోని 3 అపశృతులను హతమార్చాలి. ఆ 3 అపశృతులే మనలోని సోమరితనం అనే తమోగుణం, అహంకారం అనేది రజోగుణం, అతి మంచితనం అనేది సాత్విగుణం. సో అతి మంచితనం కూడా మంచిది కాదంటున్నారనమాట. మంచితనం మంచిదే గానీ అది అతి కాకూడదు. అంటే మనకు తనకు మాల ధర్మం అంటారు గదండీ! అది కూడా అవును. చేయకూడదు. ఈ 3 అంటే గుణాలు ఇక్కడ కూడా మంచితనానికి, అతి మంచితనానికి
లైన్ డ్రా ఎలా చేస్తామండి అంటే కొన్ని ఒకటి ఎగ్జామ్ అది యా అతి నాకు మంచితనం కూడా ఇదే ఎందుకు డౌట్ అండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ స్త్రీ తన గురించి తాను కంప్లీట్‌గా మర్చిపోయి అందరి కడుపు నింపుతుంది. తన పొట్ట మాత్రం తన ఆకలిని తను వెనక్కి పెట్టుకుంటుంది. అతి మంచితనంగా అంటే వారి దగ్గర చాలా అతి మంచిగా ఉండడమే కదా! అంటే అది మంచితనం. తన హక్కుల గురించి అక్కడ ఆలోచించటం లేదు. తన బాధ్యతలు, తన ఓను బాధ్యత కూడా తను విస్మరించింది. ఎంతసేపు ఎదుటివారి బాధ్యతలే తన బాధ్యతగా తీసుకుంది. తనని తాను కంప్లీట్‌గా మర్చిపోయింది. వారి దగ్గర అతి మంచిగా ఉంటుంది. సో, అది దట్ ఈస్ వై దే ఆర్. అంతే తప్ప వాళ్ళకి ఏమీ నేర్పలేదు ఆమె. తన గురించి ఆలోచించడం తను నేర్పలేదు వాళ్ళెవరికీ కూడా. టుమారో టుమారో దే హ్యావ్ టు థింక్ అబౌట్ హర్ అనేటప్పుడు వాళ్ళకి ఆ అలవాటు ఉండదు కదా! వాళ్ళ అలవాటును కొత్తగా చేసుకోరు. సపోజ్ తను గనక ఇఫ్ షీ ఫాల్స్ సిక్ అండ్ ఇఫ్ షీ నీడ్స్ హెల్ప్ ఫ్రమ్ పీపుల్, సింపుల్‌గా ఏ హాస్పిటల్‌లో పడేయడమో, లేపోతే ఏ నర్స్‌కి అప్పచెప్పడమో డబ్బులుంటే గనక అలా చేస్తారే తప్ప, తన పక్కన కూర్చుని, తన చెయ్యి పట్టుకుని, మేమున్నాము అనేటువంటి భరోసాను కూడా వాళ్ళివ్వరు. ద రీజన్ ఏంటంటే షీ ఆల్వేస్ రిజెక్టెడ్ హర్‌సెల్ఫ్. అంటే మననే మనం చూసుకోలేదు. ఇంకా వాళ్ళెలా గుర్తిస్తారు మనల్ని కదా! ఎగ్జాక్ట్‌లీ. సో, అది అది. అది అతి మంచితనం అది. అత్తవారి హ్మ్. దగ్గర మాకు మాట రానీయకుండా నువ్వు బాగా జీవించాలమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా అని ఎప్పుడో అప్పగింతల్లో చెప్పారు. కరెక్టే. హ్మ్. హ్మ్. సో, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే నువ్వు బీ సేఫ్ అని చెప్పారు. కానీ నువ్వెలా హ్మ్. ఉంటున్నావు? కంప్లీట్‌గా యూ ఆర్ గివింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దెమ్ అండ్ యూ నెవర్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ యువర్‌సెల్ఫ్ అండ్ యూ నెవర్ gave at least a clue that they have to think about her. సో, అప్పుడే నేను చాలా చూసాను చాలామంది లేడీస్‌కి 50 ఏళ్లకే ఆర్థరైటిస్ వచ్చేసి కాళ్ళు వంగిపోయి, పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు, బోలెడంత సేవ. ఉంటారులెండి ఒకళ్ళో ఇద్దరో తోటికోడళ్ళు హెల్ప్. కానీ ఎంత హెల్ప్ చేస్తారు? ఇప్పుడు చూడండి, ఎవరో ఒకళ్ళు బాగా ఎక్కువగా బాధ్యత పడుతూ ఉంటారు. ఏదో తూతూ మంత్రంగా మిగతా వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ విధంగా. లేదా కడిగిన గిన్నె మళ్ళీ కడుగుతారు. ఓహ్! కడిగేసాం అంట. నువ్వు సరిగ్గా కడగలేదు అందుకే మళ్ళీ కడిగి పెట్టాం అంటారు. కానీ బట్ యాక్చువల్‌గా కష్టపడి పని చేసేది ఎవరో ఒకళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళు ఇలా అబద్ధాలు ఆడడమో, లేకపోతే కడిగిన గిన్నె అలా కడగడమో, లేతే అక్కడ ఇట్లాంటివి నేను కూడా చూసాను నేను యాక్చువల్‌గా మా అత్తవారిళ్ళలో కూడా. హ్మ్. ఇంక ఇట్లాంటివి సో, ఇంక ఇవన్నీ కూడా ఇలాగ అబద్ధాలు ఆడేవాళ్ళు, లేకపోతే బ్లఫ్ చేసేవాళ్ళు కూడా ఉంటుంటారు. సో, అవన్నీ కూడా నువ్వు మౌనం వహిస్తూ, నువ్వు దాన్ని భరిస్తూ, నువ్వు ఆహ్, నువ్వు చేస్తూ పోవడమే ఆహ్, చ ఆహ్, 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 ఆ పెద్ద కోడలు అనో, లేకపోతే మంచి కోడలు అనో, ఆ టైటిల్ కోసము యూ ఆర్ సపోర్టింగ్ ఆల్ థిస్ న్యూసెన్స్. సో, అది నీకు ఎగనెస్ట్‌గా పనిచేస్తుందే తప్ప, ఇట్ నెవర్ ఎవర్ గివ్ ఇట్ ఆహ్, ఆహ్, నిజంగా చెప్పాలంటే మంచి పేరేమి రాదు వాళ్ళకు. సో, వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని ఇంప్రెస్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉండడం వల్ల నేను ఆ పొజిషన్ నువ్వు నిలబెట్టుకుంటున్నావని నువ్వు అనుకుంటున్నావు. బట్ ఇన్ రియాలిటీ నువ్వు అవన్నీ చేస్తున్నావు గాబట్టే వాళ్ళందరూ కూడా నిన్ను అలా ఉంచుతున్నారు. సో, ఈ ఈ ఇటువంటివన్నీ కూడా ఆలోచన చేయకుండా అతి మంచిగా పోవడం అన్నమాట. జస్ట్ టు స్టికింగ్ టు దట్ టైటిల్. ఒక మంచి కోడలనిపించుకో. అది కూడా ఇగో కిందకొస్తుందా అండి? ఈగో కిందకి కాదు. అతి మంచితనం కిందకి అతి వస్తుంది. మంచితనం కింద వస్తుంది. ఆ! హుహు. ఈగో కింద రాదు. హుహు. హుహు. అది మణిగారు ఏవేవి కదండీ చెప్పారు? అతి మంచితనము, ఇగో ఇంకా? ఈగో అనేది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు భక్తుడున్నాడనుకోండి. ఇప్పుడు కొంతమంది భక్తులు చూడండి. అలా బాగా భక్తిగా ఉండి దేవుడితో మాట్లాడుతున్నాం మేము. దేవుడు నా కల్లో కనిపించాడు. అంటే దేవునితోటి నీకు కొన్ని అనుభవాలు కలుగుతూ అట్లా ఆ స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనే లేకపోతే దేవుడే లేడు అనేటువంటి ఒక ఇదొస్తుంది. రైట్? అది హుహు. ఈగో. లేతే ఏదన్నా సంతోషంతో తప్పు ఈగో. చేసి కూడా ఆ! అపాలజీస్ చెప్పాలంటే ఆళ్ళకి ఇగో అడ్డం వచ్చేస్తుంది. మళ్ళా ఆ చెప్పరు ఈగో అడ్డం కదా! వస్తుంది. లేపోతే హ్మ్. దేవుడు కూడా నేను చెప్తే వింటాడది అనేటువంటి ఆ సత్వగుణములో ఈగో అది. నేనే లేకపోతే దేవుడే లేడు. లేకపోతే ఈ గుడి ఈ విధంగా ఉందంటే నా వల్లే. సంథింగ్ లైక్ థట్.
లేకపోతే కొంతమంది కూడా అంటుంటారు, బాగా బాధ్యత పడిన తర్వాత నేను గనక లేకపోయిందంటే వీళ్ళందరూ రోడ్డున ఉండేవారు. హూ నోస్? నువ్వు అది 'బ్రో' సినిమాలో చెప్తాడు. నేను లేకపోతే వాళ్ళందరూ ఏం చేసుకోవాలో వాళ్ళకే తెలియదంటే, నువ్వు లేకపోతేనే వాళ్ళకన్నీ తెలుస్తాయి అంటాడు. పవన్ కళ్యాణ్. నువ్వు ఉండడం వల్ల ఏ లాభం లేదు వాళ్ళకి అంటాడు. అందుకే నేను చంపేసానంటాడు. సో, ఇట్లా అనమాట. అవన్నీ సత్వగుణములో ఈగో. మీరడిగిన క్వెషన్‌కి సమాధానం సోమరితనం అండి. ఇంకొకటి అడిగారు గదా! ఈగో అహంకారము, ఓకే. అహంకారము ఒకటి, ఇంకోటి సోమరితనం. తమో గుణం సోమరితనం, రజోగుణం అహంకారం, సత్వగుణం అతి మంచితనం. ఓకే అండి. గౌతమి గారు ఒకటి చెప్పాలి. ఇందాక మీరన్నారు కదా! ఇది అత్తగారింట్లో ఆ పని దాని గురించి. హుహు. యాక్చువల్‌గా మీరు చెప్పినట్టు అంటే యథావిధిగా వాళ్ళు పని చేసినా కొన్ని ఇళ్లలో అట్లుంటదనమాట. పని చేసినా అంతంతే. ఇప్పుడు హ్మ్. పని చేయకుండా గాని గాదు. అదే అంటే ఫస్ట్ తనకు తాను ప్రిఫరెన్స్ ఇచ్చుకుందనుకోండి, అక్కడ గూడా గొడవలొస్తాయి. వస్తాయి. అలా చేసినా గూడా. వస్తాయి. నీకింత ఎందుకే కూడా తెలీదా? బాధ్యత లేదా? హ్మ్. ఫస్ట్ వాళ్ళకి పెట్టాలా? అది చేయాలా? ఇది చేయాలా? అవన్నీ చేయాలా? లాస్ట్‌కి ఉంటేనే నీది. అవును. మరి అప్పుడెట్లా హ్యాండిల్ చేయాలి? అప్పుడైనా అశాంతి. అది పని అండి అశాంతి. సాంఘిక సమస్యలండి అవి. దెర్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ టాబ్లెట్ కాల్డ్ పరస్పర సంబంధాలు, సాంఘిక 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 బంధాలు, పరస్పర బంధాలని ఒక టాబ్లెట్ ఉంటుంది. సో, దానిని వాడాలన్నమాట. అది వీడియో ఉంటే మాకు షేర్ చేస్తారండి? ఉంది. పెడతాను నేను. ఓకే. సో, అది కంప్లీట్‌గా అది వాడాలి. ఆ టాబ్లెట్ అది అది వాడితేనే తెలుస్తుందనమాట. మనము అంటే బంధువుల దగ్గర ఎలా ఉండాలి? అలాగే లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉండాలి? అలాగే గురువు అనే వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? సో, వాళ్ళు బంధువులు. వీళ్ళందరూ బంధువుల కిందకొస్తారు. సో, వీళ్ళ దగ్గర ఎలా ఉండాలి? వీళ్ళకి ఏమి ఇచ్చి నువ్వు బంధుత్వాన్ని పుచ్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హుహు. దేనికైనా సరే మూలం ధ్యానమేనండి. అటువంటి సమస్యలొచ్చినప్పుడు నీకు అలాంటి సమస్యలొస్తున్నాయంటే దట్ ఈస్ లైక్ ద ప్రాబ్లమ్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. రైట్? ఇప్పుడు యాహ్! యాహ్! నీ హ్మ్. చుట్టూరా కూడాను ఆ అత్తవారి తాలూకా వాళ్ళందరూ గాయ్ గా కావ్ 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 అని అవ్ చెప్పేసి ఎన్ని చెప్తున్నారంటే ఇట్ ఈస్ అవును. లైక్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్. యాహ్! యాహ్! సర్వైవల్ అని చెప్పలేను. ఎందుకంటే ఆహ్, ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్. ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్. అవునండి. ఎప్పుడైతే నా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్ ఇ వస్తోందో హ్మ్. జ్ఞానవనికిలోకి నీకు టర్నింగ్ పాయింట్ అది. అదేలే అందులోకెళ్ళాలా అనేసి. అందులోకెళ్ళి ఆ ధ్యానంని చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని పొందుతూ, వారికి కూడా ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ ఉండాలి. వాళ్ళు తీసుకోరు. బట్ యూ గివ్ ఇట్ ఆఫ్. ఎప్పుడో వస్తారు వాళ్ళు. వాయుమండలంలో ఉంటుందది. మనం హుహు. ఇచ్చిన అంటే ఆత్మజ్ఞానం. ఒకసారి చెప్పి ఆపేయాలంటారా? అంటే చేస్తే మంచిది అని ఒకసారి చెప్పి. అంటే వాళ్ళకి ఏ విధంగా అంటే మనము వాళ్ళకు మార్చడానికి ట్రై చేయకూడదు. హ్మ్. నంబర్ 1. బట్ నీకు తెలిసినది మనం ఆపకుండా చెప్పాలి వాళ్ళకి. ఆత్మజ్ఞానాన్నే వాళ్ళకిచ్చి వాళ్ళ నుంచి బంధుత్వం తీసుకోవాలి. అంతే అంతే తప్ప బంధుత్వము అనంగానే మనం ఏం చేస్తాము, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడము, భోజనాలు పెట్టుకోవడము, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడము, చీరలు, బంగారము ఇవన్నీ చేస్తాము. సో, దట్ ఈస్ నాట్ ద వే టు డీల్ విత్ ద బంధువులు. సో, ఎప్పుడూ కూడా అవన్నీ తీసుకుంటా ఉంటారు. పెళ్ళిళ్ళకొస్తారు. ఏవో ప్రెజెంటేషన్స్ మనమేమో ఒక రూ. 5,000కో లేకపోతే 10,000కి కట్నం మనం చదివిస్తే ఆళ్ళేమో 500, 600కి ఇస్తారు. మనకి ఎంత హర్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళ పిల్లకి మనం ఇంత ఇచ్చాము. మన అమ్మాయికి ఏమో వాళ్ళు ఇట్లా ఇచ్చారు. ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయన్నమాట. దట్స్ నాట్ ద వే. సో, మనము బంధువులకెప్పుడూ కూడా బంధుత్వాన్ని ఎలా నిలుపుకోవాలంటే, వాళ్ళ చేత ధ్యానం చేయించడము. వాళ్ళు చెయ్యకపోయినా కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉండడము. ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తూ ఉండడము. మనం పలికే పలుకే ఒక ఆహ్, ఆహ్, ఆత్మజ్ఞాన పలుకులయిపోవాలి. సోల్ పరంగానే ఉండాలి ఎనీ సోల్ రిలేషన్‌షిప్. పరంగానే ఉండాలి. అప్పుడు జీవాత్మ ఆటోమేటిక్‌గా కాదు. ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడైతే ఆత్మను మనం మేలుకొలిపామో, ఇంక ఇలాంటి పేచీలు మన చుట్టూ రావన్నమాట. వాళ్ళు ఆటోమేటిక్‌గా దూరమైపోతారు. సో, అంటే మనల్ని అందులోకి తొయ్యడానికి ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి నంబర్ 1. కానీ ఆ రిలేషన్స్ మనం వదులుకోలేము గాబట్టి, మనం ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ ఆ బంధుత్వాన్ని మనం తీసుకోవాలి. ఇది మెయిన్‌గా టాబ్లెట్ అనమాట. నా దగ్గర ఆ వీడియో ఉంది పెడతాను నేను. పరస్పర సంబంధాలు కూడా అంతే. సామ దాన వే ద దాన దండోపాయాలంటారు చూసారా? అవన్నీ కూడా పరస్పర సంబంధం. ఇద్దరి మధ్య.
స్నేహితులు కావచ్చు, ప్రేయసి ప్రియులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ఆ ఇద్దరి యాహ్! రిలేషన్ మధ్య కూడా ఇవన్నీ తలెత్తుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం చేయవలసింది అదే. అవతల అదే. వాళ్ళు మనకి ఇది చేస్తూ ఉంటారు. అంటే మన ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఇంకా వాళ్ళు మన యందు చాలా హార్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు అంటే, మనం చేస్తున్న ధ్యానము అవన్నీ కూడా తక్కువ అన్నమాట. ఇంకా తక్కువగా అయిపోయింది. యూ హావ్ టు అప్‌లిఫ్ట్ యువర్ సెల్ఫ్ స్పిరిచ్యువల్‌గా. ఇయన్నీ కూడా ఉంటాయి. యాహ్! అది ఎప్పుడైతే అలా యాహ్! చేసామో, ఈ భూమి మీదకి మనకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమే రాదు. హుహు. హ్మ్. కొన్ని ఇండ్లల్లో ఎట్లుంటదంటే అండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అంటే వా ఆహ్, వాళ్ళకి అనుకూలంగా లేమనుకోండి, ఇంక అయిపోయింది. అంటే అడుగడుగునా ఎదురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ కోడన్లు ఇండిపెండెంట్ ఉండరు. అంటే జాబ్ ఉండదు, డబ్బులుండవు. అవును. ప్రతిదానికి వాళ్ళ పైన ఆధారపడ్డట్టే గదా! ఇంకా అడుగడుగునా పట్టి పీడిచ్చేదట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్‌లో డబ్బులయిపోయినాయి. మాట్లాడడానికి లేదు. రీచార్జ్ చేయించమంటే, "ఆ! పో మీ పుట్టింటికెళ్ళి అడుక్కో. మీ అమ్మని అడుక్కో, మీ నాన్నని అడుక్కో." అట్లా ఎదురు మాటలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇట్లా అంతా వస్తాయి గదా! మరి అదంతా ఎట్లా మేనేజ్ చేస్తారంటే ఈ స్పిరిచువాలిటీ అది టాబ్లెట్ గురించి స్పిరిచ్యువలే. చెప్పారు అది కదా! యాహ్! ఎప్పుడు కూడా ఈ ధ్యానం మనం వెంటనే మొదలుపెట్టేయాలి. కొంతమంది ఇళ్లల్లో ఆ ధ్యానం చేయడానికి కూడా ఒప్పుకోరు. అమ్మో! ఏం చేసేస్తుందో మన మీద, ఏమి ఆ! మంత్రం ఆ! చదివేస్తుందో అని యాహ్! అనుమానం వస్తది. మరప్పుడు ఆఖరికి వెళ్లి బాత్రూమ్‌లో కనీసం 5 నిమిషాలు మనం అక్కడ స్పెండ్ చేస్తామంటే, లాస్ట్ 1 మినిట్ అయినా చేయవలసిందే. అలాగా కూడా కష్టపడిన లేడీస్ ఉన్నారు. హుహు. ఆ అవును. ఒక్క నిమిషమైనా సరే ధ్యానం చేసుకుని ఎఫర్మేషన్ అదేంటంటే సంకల్ప ధ్యానం చేయాలి. ఎఫర్మేషన్ ఇచ్చుకుని ఒక్క నిమిషం ఆఖరికి లాబరేటరీలో కూడా కూర్చొని చేసుకున్న వాళ్ళున్నారు. ఏం చేస్తారు? ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్ వచ్చేసింది. ఇక నీకు ఆ భూమి మీద నువ్వు నిలబడలేకపోతున్నావు. అదేలేండి. అఫర్మేషన్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పండి? ఎఫర్మేషన్ అంటే మన సంకల్పం ఏదోటి మన ఏమి ఆ టైంకి ఏ ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి. అంటే అంటే నేను చెప్పనా అండి ఒక ఎగ్జాంపుల్? బయట పడతాను. నేను సంపదతో సమృద్ధిగా ఉన్నాను. ఆరోగ్యంతో సమృద్ధిగా ఉన్నాను. ఉన్నందుకు ఈ యూనివర్స్‌కి కృతజ్ఞతలని చెప్పుకోవాలి. ఇచ్చేది ఒక మనిషి కాదండి. ఇచ్చేది మనకి యూనివర్స్. అది. సో, వాళ్ళు ఇంకోటి ఇవ్వలేదని కూడా కోపం వద్దు. చెప్పుకోవచ్చు. అవునండి. చెప్పండి. మీరు చెప్పండి సార్. యాహ్! అంటే వాళ్ళు ఇవ్వలేదని మనకు బాధ అవ్వద్దు. యూనివర్స్‌ని అడిగితే యూనివర్స్ ఇస్తుంది మనకి ఏది కావాలో అది. అది. ఒకటండి ఇంకోటి కూడా చెప్పుకోవచ్చండి. యూ మైట్ సే లైక్ ఓకే. దట్ ఐ యామ్ పవర్‌ఫుల్. ఐ యామ్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ ద సిట్యుయేషన్ దట్ ఈస్ కమింగ్ దట్ యూ హావ్ ఇట్. అంటే తెలియకుండానే మీ సోల్‌ని అవేకెనింగ్ చేసి పవర్‌ఫుల్ అవుతుంది. మీరు తెలియకుండానే మీ చేస్తారు. కేపబిలిటీ వచ్చేస్తుంది మీకు. అది. మీరు దేన్నైనా సరే తట్టుకునే శక్తి వస్తుందండి. ముఖ్యంగా ప్రాబ్లమ్ ఏంటంటే, లోపల కాంతి పూర్తిగా తగ్గిపోవడం అండి. లోపల ఎనర్జీ బాడీలో పూర్తిగా ఎనర్జీ తగ్గిపోవడం వల్ల, కాస్మిక్ ఎనర్జీ తగ్గిపోవడం వల్ల, ఈ ప్రాపంచికమైన ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ నెగెటివ్ ఎనర్జీస్ అవన్నీ, ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో, కాబట్టి అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈవెన్ ఆఫీసులో కూడా సడెన్‌గా బాస్ గాడు నానా చండాలంగా బిహేవ్ చేయడం మొదలుపెడతాడు. తిడుతూ ఉంటాడు. ఊరికనే అయిన దానికి, కాని దానికి, ప్రతిదానికి ఏదో ఒక మాట, ఏదో ఒకటి ఇది. అందరి మాట వింటూ ఉంటాడు. నీ మీదొచ్చి విరుచుకుపడుతూ ఉంటాడు. ఇలాంటివి జరుగుతున్నా కూడా. అలాగే అత్తవారిళ్ళలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకలా జరుగుతున్నాయి? వై యూ ఆర్ గెట్టింగ్ క్యాచ్ అప్ విత్ ద లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్. ఎవడో భయానికి, ఎవరో ఆందోళనకి, ఎవరో రాక్షసత్వానికి, ఎవరో దుర్మార్గత్వానికి, ఎవరో చేస్తున్న దౌర్జన్యాలకి నువ్వెందుకు అట్రాక్ట్ అవుతున్నావు? నువ్వెందుకు బలవుతున్నావు? దానికి కారణం ఏంటంటే, నీలో ఆ కాస్మిక్ ఎనర్జీ తగ్గిపోయింది. ఆ కాస్మిక్ పవర్. దీనికి ముఖ్యంగా నువ్వు చేయాల్సిన పనేంటంటే, యూ హావ్ టు యాక్సెస్ ద లైఫ్ ఎనర్జీస్. ఆ కాస్మిక్ ఎనర్జీస్ మనం తీసుకోవడం అనేది మొట్టమొదటిది. నెక్స్ట్ చే చే చేసి చేయాల్సిందంటే ఎఫర్మేషన్. ఇప్పుడు వాడెవడో బాసగాడు మాట మాటకొచ్చి విసిగిస్తున్నాడు. విసిగిస్తున్నాడు అంటే అందులోంచి బయటపడాలి. అందులోంచి బయటపడాలి అంటే వాళ్ళ పేర్లేదో చెప్పుకొని, ఆ ప్రాబ్లమ్ ఏమొస్తుందో అదేదో చెప్పుకొని, దాని నుంచి నేను సంపూర్ణంగా బయటపడిపోయాను. నేను సంతోషంగా ఉన్నాను. పొద్దున చక్కగా 9 గంటకెళ్తున్నాను. 5:00కల్లా నేను జాబ్‌లో నుంచి బ బ ఫినిష్ చేసుకొని, అన్ని పనులు సకాలంలో నాకిచ్చిన డ్యూటీని నేను సకాలంలో అన్నీ పూర్తి చేసుకొని హాయిగా బయటపడ్డాను. 5:00కల్లా కారెక్కేసాను. డ్రైవ్ చేసుకొని ఇంటికి సేఫ్‌గా వచ్చేసాను. దట్స్ ఇట్. మీకేం కావాలో అది చెప్పుకోవడమే.
ఆల్రెడీ జరిగిపోయినట్టుగా. అదే ఎఫర్మేషన్. ఇలా నేను ఓహ్! కూడా చేశాను. హుహు. మీరు ఓకే. ఆ రోజు అంటే ఏ రోజు ఆ రోజు దైనందిన జీవితంలో మీరు ఏమి ఎదుర్కొంటున్నారో దాని నుంచి బయటపడిపోయి, అన్ని పనులు నీ ముక్కు మీద మసుంది అని ఎవరు చెప్పుకోకుండా, ఒక్కళ్ళు కూడా ఎవ్వరు ఒక మాట అనడానికి వీల్లే. నీ ముక్కు మీద మసుంది అనడానికి వీల్లే. ఆ విధంగా చక్కగా సకాలంలో అన్ని పనులు టకటకా చేసుకొని 5:00కల్లా నేను ఫినిష్ చేసుకొని, నేను కారు ఎక్కేసి చక్కగా డ్రైవ్ చేసుకొని సేఫ్‌గా నా ఇంటి ముందుకొచ్చాను. దట్స్ ఆల్ ఎఫర్మేషన్. అలాగ చెప్పుకుని ఆహ్, ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు అలా బయటపడుతూ ఉండాలన్నమాట. సో, ధ్యానం మాత్రం మానకూడదు. అక్కడ ఆ టైంకేంటంటే, ఆ టైం మీకు కారణం ఏంటంటే, కాస్మిక్ ఎనర్జీ పూర్తిగా పోయింది. సో, దానికి కారణాలు ఏమైనా కావచ్చు. ఉన్న ఎనర్జీని దుర్వినియోగపరచవచ్చు. లేకపోతే ఇంకేదేదో జరిగుండొచ్చు. సేవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. వేరే వేరే ఇతరితర కారణాల వల్ల. మన కుటుంబంతో కలిసున్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ అవర్ సెల్వ్స్ రైట్? వేరే వాళ్ళు చేసే పనుల వల్ల కూడా మన ఎనర్జీస్ ఎఫెక్ట్ అవుతాయి. మనం వాళ్ళ ఎనర్జీస్‌తో బైండ్ అయ్యి ఉంటాము. సో, ఎవరైనా సరే డబ్బు దుర్వినియోగపరిచారనుకోండి, మన కుటుంబంలో ఎవరి వల్ల అయినా మనీ లీక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసో తెలియకో ఏదో ఒకటి 2 చెప్తారు. అన్నీ చెప్తారేంటి? సో, లీక్ అయిపోతుందనుకోండి. యూ డోంట్ నో థాట్. సో, దాంతో వారి ఎనర్జీతో పాటు వారి ఎనర్జీతో పాటు మీ ఎనర్జీ కూడా ఎళ్ళిపోతుంది. లేదంటే ఇంకెవరో ఎక్కడో ఏదో ఒక విషయంలో విచ్ ఈస్ నాట్ రైట్ ఇండల్జ్ అవుతారు. దానివల్ల కుటుంబం యొక్క ఎనర్జీ మొత్తం పోతుంది. అందులో మనది కూడా పోతుంది కుళక్కి. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనమే ఏదో తప్పు చేసి పోగొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు తప్పు చేసినా వారి యొక్క ఎనర్జీస్‌తో మనం బైండ్ అయ్యి ఉంటాం కాబట్టి. అందుకే పిరమిడ్ ధ్యానం చాలా ఇంపార్టెంట్. పిరమిడ్. సో, ఓన్లీ ధ్యానం ఒక్కటే కాకుండా బికమ్ ఏ పిరమిడ్ మాస్టర్. సో, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడైతే పిరమిడ్ ఇంటిలో పెట్టుకోవడము, లేకపోతే పిరమిడ్ ధ్యానాలు చేయడము, అంటే మనం ఒక్క కాస్మిక్ ఎనర్జీస్‌తో పాటు పిరమిడ్ ఎనర్జీస్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడము మన ధ్యానంలో. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అదొక శిక్షకుడిలా బిహేవ్ చేస్తుంది. అంటే ఒక మాస్టర్ మీ దగ్గర ఉన్నట్టే ఆల్ ది టైమ్. పిరమిడ్ ధ్యానం చేస్తే, పిరమిడ్‌ని ఎనర్జీస్‌ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే, ఒక మాస్టర్ ఎప్పుడు ఉన్నట్టే. సో, మాస్టర్స్ యొక్క పనేంటి? బెత్తం పట్టుకొని, "ఏయ్! కూర్చోండ్రా రేయ్" అని చెప్పేసి ఎవ్వరిని నోరెత్తనివ్వకుండా క్లాస్ జరిపిస్తా ఉంటారు. సో, ఆ విధంగా మన జీవితాన్నేంటి, మన చుట్టూ ఉన్న వారినేంటి, మన పరిస్థితులనేంటి వాళ్ళు చక్కబెడుతూ ఉంటారనమాట. సో, అలా కూడా హెల్ప్ తీసుకోవచ్చు. పిరమిడ్‌ని పెట్టి చేసి ఒకవేళ ఇంట్లో అవన్నీ ఒప్పుకోలేదంటే దట్ ఈస్ ఓకే. మన మనసే మందిరం. సో, యాస్ట్రల్‌గా మనం ఊహించుకోవచ్చు కదండీ ధ్యానం చేసేటప్పుడు. యాక్చువల్‌గా మనం యాస్ట్రల్‌గా. పిరమిడ్ ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవన్నీ కనెక్ట్ అవుతాయి. మన మనసే మందిరం అండి. మన యొక్క పరిస్థితిని బట్టి, మరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ ఒక్క నిమిషం చెప్పాను కదా! లాబరేటరీలోకెళ్ళి కూడా ఒక్క నిమిషం ధ్యానం చేసిన అక్కడి నుంచి కూడా ఎదిగిన వారున్నారు. సో, ఇది చాలా ఇది మాత్రము చాలా ఒక్కోసారి బాధ కలుగుతది. అంతేనా మనిషి జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను బాధపడి ఆహ్, క కళ్ళ నీళ్ళు కూడా వస్తాయన్నమాట. ఇట్లనా మగవాళ్ళకి కూడా జరుగుతాయి. ఒక ఆడవాళ్ళకే కాదు. ఎక్కడికెళ్ళినా అప్పుల బాధలు, ప్రతివాడు కూడాను డబ్బులిస్తాం రా, ఇవ్వు అని తీసుకొని వెళ్ళిపోయి డబ్బులు ఇవ్వకపోవడాలు, వాళ్ళకి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. కాపోతే మగవాళ్ళు కదా పెద్ద పట్టించుకోకపోవచ్చు. అట్లాగే ఇంట్లో సరిగ్గా లేకపోవడము, లేకపోతే వాళ్ళకి జీతాలు సరిగ్గా రాని ఉద్యోగాలు దొరకడము, ఏదో ఒక ఉద్యోగం దొరకడం, సరిగ్గా టైంకి జీతాలివ్వరు వాళ్ళు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మగవాళ్ళు ఏ వాళ్ళు చచ్చో చంపో మొత్తానికి డబ్బులు తీసుకొచ్చి పోషిస్తూ ఉంటారు గాబట్టి, ఏదో ఒక విధంగా వుమెన్‌కి తెలియకపోవచ్చు అన్నీ గాని. సో, వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు కూడా ధ్యానంలోకి రావాలి. డెఫినిట్‌గా. అప్పుడు యాహ్! ఇదవుతుంది. యాహ్! స్వప్న గారు ఇందాక గౌతమి గారు ఒకటి యాడ్ చేస్తానండి. ఇప్పుడు చేయండి. ప్రతి ఘటన స్వప్న గారు మీరన్నారు కదా! ఇప్పుడు ఫోన్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్. హలో. ఆ! ఆ! హలో అండి. అది చెప్పండి. అది ఏంటంటే ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అంటే ఒక గురువు గారు చెప్పారు. ఆయన ఎన్‌లైటన్‌మెంట్ ఆయన హుహు. ఏంటంటే మనకు లైఫ్‌లో జరిగే ప్రతి ఘటన మన సోల్ యొక్క
అభివృద్ధి కోసమే. మన సోలు ఉన్నత స్థితి చేరటానికేనండి. ఇప్పుడు మణి గారు చదువుతున్నది మనం మౌనం అనేది ఆలోచించుకుంటే బుక్ తీసుకుంటే అందులో పాయింట్స్ ఇప్పుడు ఫోన్ మాట్లాడటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ ఈ సిట్యుయేషన్ ఎలా తీసుకోవాలో ఊరినే తట్టింది చెప్తున్నా. అంటే అంటే అంత అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడటానికి మనకు అంత అవసరం లేదన్నమాట. సరే అవసరమైనప్పుడు అదే ఛార్జ్ అవుతుందిలే అని మీరు అనుకున్నారనుకోండి మీకు అంటే మీరంటే మీరు కాదు. ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి. జనరల్‌గా. అక్కడ బాధ ఉండదు. అసలు ఊరినే చెప్తున్నా. అంటే అవును. తెలియకుండానే మన సోలు ఎంత ఐ మీన్ ఎంత ఉన్నత లెవెల్‌కి ఎళ్ళటానికి ప్రతి ఘటన మన కోసమేనండి జరిగేది. మనం డిజైన్ చేసుకొని వచ్చిందే, మనం రాసుకొని వచ్చిందేనండి. అలా అనుకున్నా కూడా మనం ఎంతో స్ట్రాంగ్ అవుతాం అని నాకు అనిపించిందండి. కరెక్టే అండి ఇది. అవును. పాజిటివ్ వేలో అట్లా తీసుకోవాలి. ఎంత నెగెటివ్ అంతేనండి. అంతే. ప్రతిదీ అంతేనండి. యాహ్! టెన్షన్ అంటే అనేది ఇప్పుడు అక్కడ ఉండకూడదు. ఇందాక ఆ! మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేయడము మీరు చెప్తూ అవుతుందది. ఉంటారు కదా! ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఆ! ఆ! అట్లా. ఇది కరెక్టేనండి. మనకసలు లాస్ట్ మినిట్‌లో ఛార్జింగ్ పెడతాం. మనకు టెన్షన్ ఇంకే ఛార్జ్ అవ్వదనేసి. అవన్నీ ఉండకూడదు. ఆ చిన్న నెగెటివ్ యాస్పెక్ట్ అనేది ఎంటర్ అయినా మనకది తీసుకున్న కాస్మిక్ ఎనర్జీకి ఒక బ్లాక్‌లా ఫార్మ్ అవుతది. అద్వితి అరచొద్దు. సో, అవును. డెఫినిట్‌గా ఇవన్నీ చాలా ఇదైనవే. అవునండి. కరెక్టే. గో హెడ్ అండి. సారీ. మనం చాలా సేపు చెప్పుకున్నాం. మ్యూటెడ్. అన్‌మ్యూట్ చేసుకో. సారీ అండి. చూడలేదు. అయిపోయింది ఇవాల్టికి బుక్ రీడింగ్. ఓకే. యాహ్! బావుందండి. ఇది కరెక్టే థాంక్ యూ అసలు. అండి. మంచి డిస్కషన్ అయిందండి. మంచి డిబేటింగ్ అయింది. నేర్చుకున్నాం. ఏంటంటే ఇట్లా డిస్కషన్ వలన వాట్ ఐ లెర్న్డ్ ఈస్ ఇట్ విల్ స్టిక్ టు బ్రెయిన్ అండి. స్టిక్ అవుతుంది. ఆ పాయింట్స్ ఎక్కువ మనం ఎక్కువ సార్లు అట్‌లీస్ట్ కొంచెం రిపీట్ చేసుకునే దానికి ఉంటుందని నాకు అనిపిస్తుంది. మన సాధన అవునండి. చేయటానికి ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుంది. అనిపిస్తోందండి. డెఫినెట్‌గా. హ్మ్. ఏదో రీడ్ చేసుకుంటాం వేరు. ఇట్లా అవును. డిస్కషన్ వలన ఎక్కువ సమయం స్టిక్ అయ్యి అధ్యాయం చేయటానికి, అభ్యాసం చేసి మనం ఆచరణ చేయటానికి ప్రతిరోజు డే టు డే లైఫ్‌లో అవును. ఎక్కువ చేయగలము అని చేయగలము. అనిపించిందండి. డెఫినెట్‌గా అండి. హ్మ్. మన అది. ఆధ్యాత్మికంగా నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇట్ ఈస్ హ్మ్. అప్లికబుల్ హ్మ్. ఇన్ వరల్డ్లీ యాక్టివిటీస్. అది అవునండి. వేరే అనడానికి లేదు. ఇంకా అలాంటప్పుడు నేర్చుకోవడం ఎందుకు? మన మన డైలీ లైఫ్‌లో మనం అవును. మనం తెలుసుకున్న స్పిరిచువాలిటీని దాన్ని అప్లై చేయకపోతే ఇంక ఎందుకు? అవును. కదా! చెయ్యాలి. చేయాలి. సో, అది వేరు, ఇది వేరు చెయ్యాలి. మనం అనడానికి లేదు. యాహ్! ఉన్నతంగా ఎదగాలి. ఎదగాలి. అసలు బావుండాలి. అది ఇంపార్టెంట్. కరెక్ట్ అండి. యాహ్! హాయిగా ఇప్పుడు ఈరోజు మనం ఇలా కూర్చొని ప్రశాంతంగా ఇంత సరదాగా మాట్లాడుకుంటున్నామంటే మనం చాలా బావున్నట్టే లెక్క. వై అవును నాట్? మేడం. అవును. తప్పకుండానండి. ఆ! ఏ భయము లేకుండా, ఏ ఆందోళన లేకుండా, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఇంతసేపు ఉన్నాము అంటే చాలా బావున్నట్టు లెక్క. ఆ! తప్పకుండానండి. కరెక్ట్ అండి అది. మన యాహ్! సోలు ఈ ఈ ఈ ప్రాతిపదిక యేసుకొని రాసుకొనొచ్చిందండి. ఇంకది. ఎగ్జాక్ట్‌లీ. సింపుల్. హ్మ్. డెఫినిట్‌గా మనందరము ఆల్రెడీ వి న్యూ ఈచ్ అదర్. అవును. పై తలంలో. అవునండి. అంటే అక్కడికెళ్ళిన అక్కడ ఆ సోల్ ప్లాన్‌లో ఉంది. మనం ఇలా కలవడము, ఇలా మాట్లాడుకోవడము, ఇది 10 మందికి తెలియపరచడము, మనము చేసుకునేవి, చేసేవి. ఈ ఈ నేనెప్పుడు అలాగే చూస్తాను. ఎవరు నా దారిలోకొచ్చి అంటే ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఓకే. హలో, హాయ్, బాయ్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు నౌ ఐ అండర్‌స్టూడ్. ఇప్పుడు నా దారిలోకి వచ్చేవారందరూ కూడా నా యొక్క జర్నీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే మనం నేను వారి అందరం జర్నీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాను. సో, దట్ మీన్స్ వి ఆల్ న్యూ ఈచ్ అదర్. అవును. ఎప్పటినుంచో మనందరం ఒకళ్ళకొకళ్ళు తెలుసండి. తెలుసు. అది. ఎప్పటినుంచో తెలుసు. అవును. అది. సో, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్. బావుందండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ థాంక్ యూ అండి. మాస్టర్స్. చాలా థాంక్ యూ బాగుంది మాస్టర్స్. గౌతమి గారు. నేను మాట్లాడకుండా థాంక్స్ అన్నీ అండి. వింటున్నా. మాట్లాడండి మేడం. మాట్లాడలేకపోయినాను. ఇక్కడ పాప ఓకే. అంత ఓకే. చిన్న పాప ఏడుస్తుందని. కానీ అన్నీ వింటున్నా. నిజంగానే చాలా బాగుంది డిస్కషన్ ఈరోజు. షూర్. తప్పకుండా అండి. తప్పకుండా అండి. అండి. మీకు అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం నెక్స్ట్ మండే నుంచి కొంచెం కంటెంట్ తగ్గించి డిస్కషన్ కూడా మధ్యలో యాడ్ చేద్దాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. తప్పకుండానండి. తప్పకుండా. చాలా బావుంది. మనం హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్‌కే స్టిక్ అవ్వట్లేదు కదా! ఇట్స్ ఆల్‌మోస్ట్ హ్మ్. 1 అవర్ ఆటోమేటిక్‌గా జరిగిపోతాందిలే. ఆ కంటెంట్ ఆటోమేటిక్ ఉంటే జరిగిపోతుంది. ఓకే. వచ్చేస్తా ఉంది. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ ఆల్‌రైట్ దెన్. మాస్టర్స్. థాంక్ యూ అండి థాంక్ యూ సో గౌతమి మచ్. గారు ఫర్ గివింగ్ మీ యాహ్! దిస్ యాహ్! ఆపర్చునిటీ. ఇట్స్ అవర్ ప్లెజర్. యాహ్! థాంక్ యూ. థాంక్ థాంక్ యూ యూ. అండి. సీ యూ అగైన్. యాహ్!
బాయ్ అండి. బాయ్.